సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బయలుశెట్టిని మళ్ళీ వచ్చేసా నేను వారాహి సిల్క్స్ ముందుకి. ఎందుకంటే భారతీయ సాంప్రదాయంలో చీరలకు ఉన్న ప్రత్యేకతే వేరు. మహిళలకు అత్యంత ప్రీతి పాత్రమైన చీరల గురించి చెప్పుకోవాలంటే మనకు మాటలు సరిపోవు. రంగు, డిజైన్, చెరుగు, అంచు, జాకెట్ అంటూ అన్నీ తము కోరుకున్నట్లుగా సరిపోయే చీర దొరికే వరకు కూడా వాళ్ళు 1కి 10 షాపులు తిరగడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అయితే ఇకపై విజయవాడ మహిళా మనులకు అంత శ్రమ అక్కర్లేదు అంటోంది వారాహి సిల్క్స్ యాజమాన్యము. 10 ప్రముఖ షాపులు దొరికే వెరైటీలన్నీ కూడా ఒక్క వారాహిలోనే దొరుకుతాయని వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు? మీ కళల ప్రపంచాన్ని చూడాలనుకుంటే ఒక్కసారి విజయవాడ మహిళా మనులంతా కూడా వారాహి సిల్క్స్ విచ్చేయండి. మీరు విచ్చేసేక ముందే నేను వారాహి సిల్క్స్కి వెళ్ళి ఈ కళల ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నన్ను ఫాలో కండి. ఓకే, వారాహి సిల్క్స్ లోపలికి వచ్చేసాము. అంతకుముందు మీరు ఎక్కడ చూసినా అంటే వారాహి సిల్క్స్ ఎక్కడ చూసినా ఒకటే కళ ఉంటుంది. అది మనం హైదరాబాద్లోని ఫస్ట్ బ్రాంచ్గా ఉన్న జూబ్లీహిల్స్ కావచ్చు, రెండో బ్రాంచ్గా ఉన్న కూకుట్పల్లి కావచ్చు, మూడో బ్రాంచ్గా ఉన్న ప్యాట్నీ సర్కిల్ కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఇకపోతే ఇప్పుడు విజయవాడలో ప్రారంభమైన వారాహి సిల్క్సే. వారాహి సిల్క్స్ ఎదురుగా మనము లోపలికి రాగానే డోర్కి ఎదురుగా ఏదైతే ఉందో సింహద్వారం, ఆ ద్వారానికి ఎదురుగా ఎప్పుడు కూడా ఏడుకొండల స్వామి, కలియుగ దైవం ఏడుకొండల స్వామి కొలువై ఉంటారు ఇక్కడ. అది ప్రతి ఒక్క చోట కూడా ఆయన విగ్రహం, నిలువెత్తు విగ్రహం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించుకొని మరలా షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. షాపింగ్ తర్వాత అందరికీ తెలిసిందే కదా, స్వామివారి పాదాల చెంత ఆ పట్టు చీరలను ఎవరైతే కొనుగోలు చేసి ఉంటారో పురోహితులతో పూజ చేయించిన తరువాతనే వారికి అందజేయడం కూడా జరుగుతుంది. వారాహి సిల్క్స్ నిన్నటి రోజు ప్రారంభం కావడంతో ఈరోజు విజయవాడలోని మహిళా మనులంతా కూడా వారాహి సిల్క్స్లో ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటాం. మేడం చెప్పండి మేడం, మీ పేరు మేడం? అనుష. అనుష గారు చెప్పండి, ఇప్పటివరకు హైదరాబాద్లో అంటే జూబ్లీహిల్స్, కూకుట్పల్లి, ప్యాట్నీ సెంటర్, తర్వాత నెల్లూరులో కూడా వారాహి సిల్క్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు విజయవాడకు వచ్చేసింది అనమాట. ఎలా ఫీల్ అవుతున్నారు వారాహి సిల్క్స్ ఇక్కడ రావడం? చాలా హ్యాపీగా ఉందండి. అన్ని ఎక్కడెక్కడ శారీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది మాకు. అంటే మొత్తం అక్కడంతా ఉన్నాం, ఇక్కడ రావడం హ్యాపీగా ఉండడం, మొత్తం కలెక్షన్ అంతా బాగుందండి. బాగుందా? అంటే ఇక్కడ ఒక శారీ మీకు నచ్చాలంటే మీకు రంగు చూస్తారు, డిజైన్ చూస్తారు, చెరుగు చూస్తారు, జాకెట్ చూస్తారు, అన్ని చూసి నచ్చితేనే కొట్టారు అనమాట. అది నచ్చాలంటే ఒక 10 షాపులు తిరగాలి మీరు. అంత శ్రమ లేకోకుండా ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయి అవన్నీ వెరైటీస్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి మాకు తీసుకోవడానికి. ఏవి ఎక్కువగా నచ్చాయి శారీస్? ఫ్యాన్సీ ఐటమ్స్ చూసామండి, బాగానే ఉన్నాయి. పట్టు చీరలు కూడా చూస్తున్నాము, బాగున్నాయి. వారాహి సిల్క్స్ ఏం చెప్తారు ఈ సందర్భంగా మీరు? నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వద్దామా అనేసి. ఈ రోజుకి వచ్చాం, నిన్న క్రౌడ్ ఉంటుంది అనేసి. సార్ పర్స్ ఖాళీయా? ఇంకా బిల్ వేయిస్తే కానీ తెలియదు. అంతేనా? సార్ జాగ్రత్త, పర్సు భద్రం అండి, బిల్లు బలంగా పడేటట్లుంది. ఓకే మేడం, మీ పేరు మేడం? శిరీష. శిరీష గారు చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వారాహి సిల్క్స్ ఇక్కడ రావడాన్ని? చాలా హ్యాపీగా ఫీల్ స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేద్దాం అనుకో. సార్ పర్సు కూడా బలంగా ఉందా? పర్లేదు. ఓకే, మీరు ఏం వెరైటీ చూస్తారు అసలు? మొత్తం మీరు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయా? రంగు కావచ్చు, డిజైన్స్ కావచ్చు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, మీరు అనుకున్న స్థాయిలో ఉన్నాయా? అన్ని ఉన్నాయి, పర్లేదు. రీజనబుల్ గానే అనిపిస్తున్నాయి ప్రైజెస్ అన్ని. ప్రైజెస్ రీజనబుల్ గా ఉన్నాయా? కార్పొరేట్ షాప్ లో ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయా? రీజనబుల్ గానే ఉన్నాయి ప్రెసెంట్ వారాహి సిల్క్స్ లో. ఓకే ఓకే,
అంటే మీరు గతంలో చాలా షాప్స్ వెళ్ళింటారు కదా, మాది చీరాల, అక్కడ చూసిన దాన్ని బట్టి ఇక్కడ పర్లేదు, రీజనబుల్ అని అనిపిస్తుంది. రీజనబుల్ అనిపిస్తుంది అనమాట. చూడండి, అంటే వచ్చిన ఒక్క రోజులోనే మహిళా మనుల మనసులు ఎలా దోచుకుంది వారాహి సిల్క్స్. అంటే మొత్తం కూడా మామూలుగా అనుకుంటాం కదా, కార్పొరేట్ షాప్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద షాప్స్ ఏసీస్ అవి ఇవి పెట్టి ఇవన్నీ కూడా కస్టమర్స్తోనే తీసేసుకునే డబ్బులని, కానీ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయని మళ్ళీ మహిళా మనులే చెప్తారు, మన సోదరి మనులే చెప్తున్నారు. చూద్దాం, మరికొంతమంది కూడా అడిగి చూద్దాం మనము. ఇక్కడే కొంతమంది కూడా షాపింగ్లో అంటే శారీస్ కలెక్షన్స్ చాలా బిజీ ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగి వివరాలు తెలుసుకుంటా. అమ్మా, నీ పేరు ఏం పేరమ్మా? దీక్ష. దీక్ష, నైస్ నేమ్, బాగుంది దీక్ష. ఏమ్మా, ఏ స్పెషల్ శారీస్ అని చాలా చూస్తున్నావు అమ్మా? వెడ్డింగ్ కన్ఫ్యూస్. వెడ్డింగా? ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా. బాగున్నాయి శారీస్? కలెక్షన్ బాగుంది, అంతా మనీకి తగ్గట్టుగా ఉంది. ఇప్పుడు యువతులు అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంత ఈజీగా నచ్చారమ్మా శారీస్ని, కలర్స్ చాలా బాగా చూస్తారు, అంత ఈజీగా. అదే అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో పర్వాలేదు, కానీ మీరు అంత ఈజీగా నచ్చారు. కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందా, మీ ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా ఉందా? ఎస్, మా ఏజ్ కి తగ్గట్టుగా ఉంది. అంటే మా టేస్ట్ కి కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టుంది. అటు ఫ్యాన్సీగా పట్టు రెండు కూడా మాకు తగ్గట్టుగా అనిపిస్తుంది సెలెక్షన్. ఓకే, హ్యాపీగా ఉన్నావమ్మా? ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, మొత్తం పెళ్లి షాపింగ్ అంతా ఇక్కడేనా? ఎస్, పెళ్లి షాపింగ్ చేసేంత ఉందా ఇక్కడ? ఉంది, ఉందా? డెఫినెట్లీ. మరి ఏం చెప్తావమ్మా, నీ వెడ్డింగ్ సమయానికి వారాహి సిల్క్స్ ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళు, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? థ్యాంక్ యూ వెరీ మచ్ టు వారాహి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మీ పేరేమ్మా? సునంద. సునంద మేడం, చెప్పండి అసలు మేము ఆల్రెడీ స్పెషల్ ఏంటి షాపింగ్ చేస్తున్నారు? మాకు అన్ని రేంజ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ వేరే షాప్కి వెళ్ళే పని లేకుండా అంతా దీంట్లోనే షాపింగ్ చేసుకోవచ్చు. అంటే 10 షాపులు తిరగాల్సిన పని లేదు, మొత్తం ఈడే దొరుకుతున్నాయి, అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఇప్పుడు శారీస్ ఎందుకు కొంటున్నారమ్మా? పాప మ్యారేజ్ ఉందని. పాప మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ అంటే మీకు తగ్గట్టుగా మీ రేంజ్కి తగ్గట్టుగా ఉన్నాయమ్మా? అన్ని ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీస్ ఉన్నాయి. మేము ఆల్రెడీ హైదరాబాద్ లో వారాహి షాపింగ్ చేసాం. మన బాబుది పెళ్లి అయితే ఐడియా ఉంది, వారాహిలో వెళ్తే మనకు అన్ని దొరుకుతాయని. అంత దూరం వెళ్ళకుండా హైదరాబాద్ దాకా మాకు దగ్గరలో విజయవాడకు వచ్చింది కాబట్టి వీళ్ళకి దగ్గరలో ఇక్కడ ఉంటదని ఇటు కూడా వచ్చాము. అయితే మీరు హ్యాపీ? అయితే హ్యాపీ అండి, హైదరాబాద్ వెళ్ళే పని లేకుండా ప్రయాణ ఖర్చులు కావచ్చు, వ్యయ ప్రయాసం లేకుండా వారాహి సిల్క్స్ ఇక్కడే వచ్చినందుకు వారాహి సిల్క్స్ యాజమాన్యానికి ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్ చెప్తామండి. బ్రాంచ్ ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు ఈ ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా టైం కలిసి వస్తుంది. అందరూ హైదరాబాద్ అంటే రాలేరు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి విజయవాడ షాపింగ్ బాగుంటుందండి. అమ్మా, మీ పేరేమమ్మా? పద్మా మేడం, చెప్పండి, వారాహి సిల్క్స్ ఇక్కడికి రావడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా అండి. హ్యాపీగా. ఎందుకు హ్యాపీ అమ్మ? వారాహి సిల్క్స్ షాప్స్ అనేది వస్తుంటాయి, పెడుతుంటారు, వాళ్ళ వ్యాపారం కదా, మీకెందుకు హ్యాపీ? అంటే రాగానే మాకు అనుకూలంగా మేము ఎలా కోరుకున్నాం అలా శారీస్ చూపిస్తున్నారు. మీరు కోరుకున్నట్లు ఉందా? చూడంగానే మాకు నచ్చకపోతే అంటే వెంటనే వద్దులే అనిపిస్తుంది, కానీ ఇంకా చూద్దాము అనిపిస్తుంది. ఇంకా చూద్దాం అనిపిస్తుందా? ఎన్ని చీరలు చూసినా చూడబుద్ధి అవుతుంది. అవునండి. ధరలు బాగా ఎక్కువ ఉన్నాయమ్మా? శారీస్ని బట్టి ఉన్నాయండి. శారీస్ని బట్టి ఉన్నాయి. అంటే మీకు ధరలు సాటిస్ఫైగా ఉన్నాయి? పర్లేదు, పర్లేదు, హ్యాపీ. హ్యాపీ. ఓకే అమ్మా. ఇప్పుడు ఏమ్మా ఫంక్షన్ ఏంటి? పాపది మ్యారేజ్ అండి. పాప మ్యారేజ్ అంటే ఇంకా వారాహి సిల్క్స్ రావాల్సిందే. అవును. ఓకే, మరి మేము వేరే వాళ్ళకి కూడా ఇలా వెళ్ళాలి అని చెప్తాం. వేరే వాళ్ళకి కూడా చెప్తాం, చైన్ లింక్ బిజినెస్ అయిపోయింది. మాకు నచ్చితే చెప్తామండి. ఓకే, చాలా బాగున్నాయి అనేది. ఓకే, మరి మీ మనసులు దోచుకున్న వారాహి సిల్క్స్ యాజమాన్యానికి ఏం చెప్తారమ్మా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు వారాహి. అవునండి. ఓకే. ఓకే, అందరూ చూశారు కదా, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా పట్టు చీరలు. ఫస్ట్ ఫ్లోర్ అంతా పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ కూడా అదేవిధంగా పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు. ఇక్కడ ఎస్పెషల్లీ గాగ్రా చోళీలు కూడా ఉన్నాయంటే మగవల మనసులు దోచే, అంటే విజయవాడ మహిళా మనుల మనసులు దోచే పట్టు చీరలు అన్నీ కూడా, అన్ని కలెక్షన్లు కూడా ఇక్కడ రంగుల డిజైన్లు, వాళ్ళు కోరుకున్న రంగు డిజైన్
చెరుగు జాకెట్ అన్నీ కూడా వాళ్ళకి నచ్చిన విధంలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు విన్నారనమాట, చాలామంది మహిళలు కూడా చెప్పారు కదా, చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్కే పరిమితమైన వారాహి విజయవాడకు రావడము, తమకు దగ్గర అవ్వడము, తమకు అనుకూలంగా, అందులోనూ తమ కోరుకున్న తన మనసులకు అభిరుచులకు తగ్గట్టు ఇక్కడ చీరల కలెక్షన్లు ఉన్నాయి. ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని మహిళా మనులు అంటున్నారండి. ఇక వారాహి సిల్క్స్ ఏ స్థాయిలో ఇక్కడ పెట్టారు చూశారు. ఇక 3వ ఫ్లోర్కి వెళ్తున్నాం. 3వ ఫ్లోర్ అంతా కూడా 10,000 ధరకు పైబడి, 10,000 రూపాయలకు పైబడి ఉన్న ధరలు కూడా 3వ ఫ్లోర్లో ఉంటాయి. 3వ ఫ్లోర్లోనే ఆ పట్టు చీరల కలెక్షన్తో పాటు అక్కడే మొత్తం కూడా డైనింగ్ సిస్టమ్ కూడా, డైనింగ్ కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ వచ్చిన స్టాఫ్కి అందరు కూడా డైనింగ్ ఉంటుంది. పైన వచ్చిన కస్టమర్ కూడా ఆకలితో అలమటించకుండా, ఆకలిస్తే మధ్యాహ్నం సమయంలో 1 గంట అయింది, అందరికీ శుద్బాద్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆకలితో ఎవరు కూడా షాపింగ్ సరిగా చేయలేరు కాబట్టి ఆకలి అయిన వారు నేరుగా పైకి వెళ్ళి, అంటే వారాహి సిల్క్స్ వారు ఏర్పాటు చేశారు. వచ్చిన వారు కస్టమర్కి భోజన సౌకర్యాలు కూడా హ్యాపీగా భోజనం చేసి కాఫీ టీలు తాగి మళ్ళీ వచ్చి కూడా షాపింగ్ చేసుకునే కూడా వసతి కల్పించారు. ఇప్పుడు 3rd ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడ కూడా మంచి మంచి కలెక్షన్లు, దాని తర్వాత డైనింగ్ అంతా ఉంటాం. అన్నీ ఒకసారి చూపిస్తాం మీకు. ఇంత పైకి రాగానే ఎదురుగా చూడండి, మన హిందూ సాంప్రదాయము ఎలా ఉట్టి పడుతుందో మనకు. అరటి చెట్లు, మన హిందూ సాంప్రదాయానికి చిహ్నమైన ఆవు, లేక దూడ, అరటి చెట్లు ఇవంతా చూడండి. ఫస్ట్ ఫ్లోర్, 2nd ఫ్లోర్ అంటే చూసారు. ఇక్కడ కేవలం పట్టు చీరలు మాత్రమే 10,000 పైచీలకు ఉన్న పట్టు చీరలు, అన్ని రకాల పట్టు 10,000 నుంచి దాదాపు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 రూపాయలకు తగ్గట్టుగా, అంటే పట్టుకు తగ్గట్టుగా పట్టు, జెర్రీ, వార్పు, దీంట్లో గోల్డ్ మిక్స్ కూడా వస్తుంది. అలాంటి చీర, అన్ని చీరలు కూడా ఇట్లా ఇక్కడ మొత్తం కూడా కొలువై ఉన్నాయి. మొత్తం అన్ని కలెక్షన్స్ కూడా మొత్తం విజయవాడ కావచ్చు, కృష్ణా జిల్లా మహిళా మనుల మనసులు దోచే విధంగా మొత్తం కూడా ఈ ఫ్లోర్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశీలించవచ్చు. ఒక్కసారి ఏ మహిళ అయినా వారాహి సిల్క్స్ అడుగు పెడితే ఖచ్చితంగా ఏదో ఒక చీర కొనుగోలు చేసి తీరిపోయేలా, తీసుకొని ఇంటికి పోయేలానే అన్ని రకాలైన చీరలు ఇక్కడ తెచ్చిపెట్టారు. అంతేకాకుండా ఇక ప్రతి కస్టమర్ కూడా, అంటే ఇక్కడ వారాహి సిల్క్స్ వచ్చిన వెంటనే కూడా సర్వీసెస్ కూడా అలాగే ఉంటాయి. వచ్చిన కస్టమర్ని దగ్గరుండి తీసుకెళ్ళడము, అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ దగ్గరుండి తీసుకెళ్ళడము, దగ్గరుండి వాళ్ళకంతా కూడా ఎక్కడెక్కడ వాళ్ళంటే అడుగుతారనమాట, ఏం కొనాలనుకున్నారు, ఎక్కడ శారీసా, ఫ్యాన్సీ శారీసా, పట్టు చీరలా, గాగ్రలా అన్నప్పుడు వాళ్ళు చెప్పేదానికి తగ్గట్టుగా ఆ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ చూపించిన తర్వాత బిల్డింగ్ దగ్గర తీసుకురావడము, వాళ్ళకు వాటర్ బాటిల్స్ కావచ్చు, సకాలంలో వాటర్ బాటిల్స్ కావచ్చు, టీ కాఫీలు అందజేయడం కావచ్చు, తర్వాత భోజన సమయంలో భోంచేస్తారని అడగడం కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ సర్వీసెస్ కూడా చాలా అద్భుతంగా, నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా సర్వీసెస్ కూడా ఉన్నాయి. కస్టమర్స్ యొక్క నమ్మకమే వారాహి సిల్క్స్ పెట్టుబడిగా ముందుకు సాగిపోతున్నారు. విజయవాడ మహిళా మనుల కళల ప్రపంచాన్ని, అంటే వారాహి ద్వారా వారి కళల ప్రపంచాన్ని విజయవాడకు తీసుకువచ్చిన వారాహి సిల్క్స్ ఎండి మందీప్ గారు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి ఈరోజు. హాయ్ మందీప్ గారు. సో వెల్కమ్ నాగరాజ్ గారు. ముందల్లా ఇన్వైట్ చేసిన వెంటనే మా విజయవాడ వారాహి స్టోర్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ దుర్గమ్మను కూడా దర్శనం చేసుకుని రావాలి మీరు. ఖచ్చితంగా. దానికన్నా ముందు మీకు నేను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనమాట. అంటే హైదరాబాద్లో వారాహి ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది, తర్వాత శాఖోపశాఖలుగా కుక్కుట్పల్లి, ప్యాట్నీ సెంటర్, తర్వాత నెల్లూరు, విజయవాడ ఇలా విస్తరిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా మనుల మనసులు దోచుకుంటున్నారు మీరు. అసలు ఇక్కడికి వచ్చి చూశాలకు ఒకటి, ఇది నాకేదో ఒక బాహుబలి సెట్టింగ్ టైప్లో కనిపించేసింది. ఏమైనా రాజమౌళి వచ్చి మళ్ళీ ఏమైనా సెట్టింగ్ వేసాడా, సినిమా తీస్తున్నారా మళ్ళీ? సో అసలు ఈ సెట్టింగ్ అంతా ఏంటంటే అసలు ఇంత? సో ముందుగా మీకు తెలిసిందే సార్, ఒక స్టోరీ, ఒక ఇన్స్పిరేషన్. ఓకే. సో జనరల్ గా ఒక కళ, ఒక శారీ అనేది ఒక కళ. సో జనరల్ గా దాన్ని మనము అజంతా ఎల్లోరా కేవ్స్ దాని నుంచి ఇన్స్పైర్ చేసి, సో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఒక శారీలో డిఫరెంట్ కళాకారులు, హ్యాండ్లూమ్స్ చేత్తో చేసిన అన్ని, సో దాన్ని మనం ఎలివేషన్ లో శిల్పాలు అవి కూడా చేత్తో చేసేవే. సో
ఈ హ్యాండ్లూమ్కి ఈ అజంతా ఎల్లోరా శిల్పాలకి మనకున్న కనెక్షన్కి ఒక స్టోరీ రిలేట్ చేసి యూ వాంట్ టు బిల్డ్ ఏ బిగ్ న్యాచురల్ అంటే మీరు చూస్తున్న సెట్టింగ్ అన్నారు బట్ అక్కడ సినిమా సెట్టింగ్ లో వచ్చేసి అంతా కూడా డమ్మీ సెటప్లే ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు మొత్తం 32 టన్నుల ఐరన్ అండి ఇదంతా 32 టన్నుల ఐరన్ 32 టన్నుల ఐరన్ 16 క్రేన్లు దాదాపు ఒక 6 నెలల నుంచి కంటిన్యూస్ గా చేస్తే అంటే చిన్నది ఏది చేయాలన్నా సరే పెద్ద క్రేన్ వేసుకొని చేయాల్సిందే అంటే సౌత్ ఇండియాలోనే ఇంత పెద్ద అతి పెద్ద భారీ స్క్వేర్ ఫీట్ 30,000 స్క్వేర్ ఫీట్ లో ఎక్స్క్లూజివ్ శారీ స్టోర్షిప్ లేదండి మొత్తం కూడా ఇది 4 ఫ్లోర్స్ మొత్తం 30,000 స్క్వేర్ ఫీట్ అండి సో ఒక్కసారి కస్టమర్ వచ్చాడు అంటే ఫ్రీగా వాళ్ళకి కార్ పార్కింగ్ కానీ సౌకర్యాలు కానీ అందించాలనే ఉద్దేశంతో వెతికి మరీ వెయిట్ చేసి మరీ 1 ఇయర్ జూబ్లీ హిల్స్ తర్వాత విజయవాడలో పెట్టాలనేది మా ప్లాన్ ఆంధ్ర గ్రోయింగ్ స్టేజ్ విజయవాడ సో అలాంటి దగ్గర ఇంత పెద్ద స్టోర్ చేయడానికి కూడా మాకు ఇంత టైం పట్టింది అందరూ వచ్చి కనీసం సెల్ఫీ దిగెళ్తున్నారు స్టోర్ ముందుల చాలా అద్భుతంగా ఉంది కదా శిల్పకళ మొత్తం కూడా అదంతా కూడా నేచురల్ రాక్స్ రాజస్థాన్ నుంచి ఒక రోక్ తెప్పించి మీకు చూపిస్తాను రండి ఒకసారి సో అదంతా నేచురల్ బయట నుంచే మగవుల మనసు దోచేలా కనిపిస్తుంది నైట్ టైం అయితే మనం ఒక పిల్గ్రిమేజ్ ప్లేస్ లో ఉన్నట్టుగా తిరుమలలో ఉన్నట్టుగా సో మన కాన్సెప్ట్ మీకు ఐడియానే ఉంటుంది సార్ ప్రతిదీ కూడా బంగారపు వాకిలని అజంతా ఎల్లోరా శిల్పాలని న్యాచురల్ ల్యాండ్స్కేపింగ్ ప్రతిదీ కూడా న్యాచురల్ ఇన్వైటింగ్ ఎనర్జీ అంటే మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే కొనడం కొనకపోవడం తర్వాత మన మనసు ఆహ్లాదకరంగా ఉండాలా మనం అలాంటి చోటుకి వెళ్ళి కొనుక్కుంటున్నామనే ఒక ఫీలింగ్ ఉండాలని హ్యాపీగా ఉంటేనే ఎవరైనా షాపింగ్ చేయగలుగుతారు ఇక్కడ మీరు ఒకసారి టచ్ చేసి చూసినట్లయితే ఇవన్నీ కూడా న్యాచురల్ రాక్స్ సార్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా కూడా రాతితో చేయబడింది రాతితో ఇదంతా కూడా రాజస్థాన్ నుంచి సో చూస్తే మొత్తం దీని బ్యాక్ ఎండ్ అంతా కూడా 32 టన్ ఐరన్ సార్ మొత్తం సపోర్ట్ కి ఏ ఐరన్ వాడారు మీరు కంపెనీ నాకు ఐడియా లేదు సార్ ఆర్కిటెక్ట్ అడగాలి అది సో బట్ మంచి ఐరన్ తో చేసింది సార్ ఇది స్ట్రాంగ్ సాలిడ్ గా అంటే అందరూ ఏంటంటే ఒక సినిమా సెట్టింగ్ ఒక ఫైబర్ షీట్ అనుకుంటాం సో అలాగే కనిపిస్తుంది లేదు సార్ అది పట్టుకుంటేనే మీకు ఫీల్ అర్థం అవుతుంది సో మీకు చూస్తే కూడా మా వెల్కమ్ కూడా సార్ ఇది క్లోజ్ చేసి ఉంచండి ఒకసారి సో ఇది చూస్తే కూడా మీకు అంతా కూడా ఒక తిరుమలలో బంగారపు వాకిలి ఫీలింగ్ సో ఏదైతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పెట్టామో అలాంటిదే ఇక్కడ తిరుమల బంగారు వాకిలి ఓపెన్ చేస్తే మీకు వెల్కమింగ్ వెంకటేశ్వర స్వామి ఉంటారు అది మా స్టోర్ కి ఇక్కడ అన్ని స్టోర్లకి విజయవాడకి ప్రత్యేకత అనమాట అది మీకు చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేయండి గారు వారాహి సిల్క్ షోరూమ్ నేను మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో చూశాను కుకుట్పల్లిలో చూశాను ప్యాట్నీలో చూశాను నెల్లూరులో చూశాను ఎక్కడికి వచ్చినా ముందు బంగారు వ్యాఖ్యలు ఉంటుంది ఎదురుగా కలియుగదేవం 7 కొండల స్వామి ఉంటారు ఏంటి ప్రత్యేకత అసలు సార్ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పట్టు చీర అనేది వాళ్ళ మెయిన్ పెళ్లిళ్ళకి వాళ్ళ ప్రధానాలకి వాడతారు అది ఒక సెంటిమెంట్ సో అలాంటి సెంటిమెంట్ ని స్వామివారి దగ్గర పూజ చేసి నిత్యం వేద పండితుల ఆశీర్వచనాలతో ఇస్తే ఆ పవిత్రత అండ్ ఆ భావం వాళ్ళకు ఉంటుంది అండ్ వాళ్ళకి చేసే శుభకార్యం కూడా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో స్వామివారిని ఇక్కడ ఉంచుతాం అండ్ ప్రతి ఒక్కరు కూడా రావడంతోనే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ రాగానే దండం పెట్టుకుంటున్నారు ముందులా సో అది చేయగలిగాము సో అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సెట్టింగ్ వాడుతుంటే అదంతా కూడా న్యాచురల్ కేరళ నుంచి స్వామివారిని చెక్కిచ్చి 6 నెలల ముందు మనం చేయించుకోవడం జరిగింది మొత్తము లేదు సార్ స్టోన్ చేస్తే అభిషేకాలు ఇవన్నీ చేయాలి మనం అదంతా స్టోన్ సెటప్ లో ఉండే వుడ్ టీక్ పాలిష్ తో చేసాం అనమాట టీక్ వుడ్ అదే స్టోన్ తో చేసే అభిషేకాలు ఇవన్నీ చేయాలి కాబట్టి అండ్ మనం దానికి సంబంధించిన నియమాలు పాటించలేము కాబట్టి స్వామివారిని నైవేద్యం ఉంటుంది హారతులు ఉంటాయి పూజలు ఉంటాయి అర్చనలు అన్నీ ఉంటాయి కానీ రాతితో కాకుండా అభిషేకం ఒకటి ఉండదు అభిషేకం చేస్తే మళ్ళీ దానికి తగ్గ అన్ని ప్రోటోకాల్స్ మనం పాటించలేం కాబట్టి సో ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు వేద పండితులను పెట్టి చేయిస్తాం అనమాట ఓకే హైదరాబాద్ అంటే కొద్దిగా పాపులేషన్ ఎక్కువ మొత్తం కూడా అక్కడికి వచ్చే జనాభా మొత్తం కూడా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడికి వస్తారు పెద్ద రాజధాని కదా విజయవాడలో ఏ ధైర్యంతో పెట్టారు మీరు ఇక్కడ ఈ షోరూమ్ అసలుకి మేము మొన్న ఒక వీడియో చేసాం సార్ దుర్గమ్మ దీవించింది అని చెప్పి సో నాకు విజయవాడ నా ప్రాంతం కూడా గుంటూరు వాసింది సో నాకు విజయవాడ అంటే ఒక 5 జిల్లాలని కనెక్ట్ చేసే ఒక సెంటర్ పాయింట్ ఒక అప్కమింగ్ క్యాపిటల్ సిటీ మనకి ఇప్పటిదాకా సిటీలోనే స్ప్రెడ్ అయి ఉన్నాము అలాంటిది ఒక విజయవాడలో పెట్టాలంటే నేను 1 ఇయర్ వెయిట్ చేశాను సార్ పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేసి విజయవాడలో మంచి ప్లేస్ చూసి పార్కింగ్ ఇవ్వాలి ఫెసిలిటేషన్ ఇవ్వాలి
ఎంత గ్రాండ్యూర్ ఇవ్వాలి, ఒక శారీ స్టోర్ అనే చులకన లేకుండా నేను శారీ స్టోర్కి వచ్చి శారీ కొనుక్కున్నానని గర్వంగా ఒక ఫోటో దిగి వెళ్తున్నారు, ఆ స్టేజ్కి తీసుకొచ్చాను శారీ ఇండస్ట్రీని కూడా. జనరల్గా శారీలు ఈరోజు మీరు చూస్తే అంటే సార్ బైక్స్ మీద అమ్మేవాళ్ళు ఉన్నారు, ఇళ్లల్లో అమ్మేవాళ్ళు ఉన్నారు, షోరూముల్లో అమ్మేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఒక ప్లేస్లో దాన్ని క్రియేట్ చేసి ఒక యాంబియన్స్ గర్వంగా మనం ఒక షోరూంలోకి వెళ్ళి కొనుక్కున్నాం అనే ఫీలింగ్ ఇవ్వడానికి నేను ఇంత కష్టపడి చేశాను. శారీ ఎక్కడైనా శారీనే, డిజైన్లు మారుతూ ఉంటాయి కానీ సర్వీసు ఆ యాంబియన్స్ అంటే ఒక షోరూంలోకి వచ్చామంటే ఇప్పుడు మీరు చూస్తే ఒక సండే వచ్చేసరికి మాల్కి వెళ్తారు పిల్లల్ని తీసుకొని, మీకు ఎందుకు అక్కడ ఉంటాయంటే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఒక షాపింగ్ను కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం అనే ఉద్దేశంతో వారాహిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. మీరు చూడొచ్చు ఇప్పుడు రెండో రోజు నిన్నటి రోజు ప్రారంభమైంది. నిన్నటి రోజు రావాలంటే ఆ క్రౌడ్ తట్టుకొని రాలేదు. రెండో రోజు ఇంత రష్ ఉందంటే నిజంగా కొనేకొచ్చారు, మీరు ఏమైనా పిలిపించారా? లేదు సార్. ఇంకోటి ఇక్కడ కూడా ఆఫర్స్ అనేవి ఏం పెట్టారు సార్, మనది ఎప్పుడు గోల్డ్ కాయిన్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు అంటే చీరకి బంగారం. సో దాన్ని వాల్యూ అంటే నేను దాన్ని కంపారిజన్ కూడా చీరకి బంగారానికి పెట్టాను. అందరిలాగా స్కూటర్లు, మిక్సీలు, గ్రైండర్లు, టెలివిజన్లు కాదు. చీర ఎంత విలువైనదో నాకు చెప్పడానికి నేను దాన్ని బంగారంతో చీరకి బంగారాన్ని కానుకగా ఇచ్చాను. ప్రతి 10,000 పర్చేస్ మీద ఒక గోల్డ్ కాయిన్, అలాగే 15,000 మీద పర్చేస్ మీద గోల్డ్ ప్లస్ సిల్వర్ కాయిన్. మా విజయవాడ వాళ్ళు జెన్జీ యూత్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఈ చీరల వైపు మబ్బు చూపించడానికి ఐఫోన్ అనేది లక్కీ డ్రాలో పెట్టాం. 3 ఐఫోన్ లక్కీ డ్రాలో పెట్టారు. సో ఎందుకు అంటే యూత్ కూడా శారీస్ని కట్టుకోవడానికి, మన సాంప్రదాయ దుస్తుల్ని ట్రై చేయడానికి వాళ్ళు కూడా మినిమం పర్చేస్ చేస్తారు. సో దట్ వాళ్ళకి ఒక ఇది ఉంటుందని చెప్పి గోల్డ్ సిల్వరే కాకుండా ఐఫోన్ కూడా ఆఫర్గా పెట్టాము. వేగా జ్యువెలరీస్ పెట్టి సక్సెస్ అయ్యారు మీరు. అది వేరే గోల్డ్. అంటే ఈ శారీస్ దాంట్లో కూడా వచ్చి, అంటే ఇంకా ఈ పట్టు చీరల బిజినెస్ లోకి వచ్చి వారాహి సిల్క్స్ పెట్టి అసలు ఎలా సక్సెస్ అయ్యారు మీరు? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. సక్సెస్ సీక్రెట్ మా కస్టమర్ సార్. ఎందుకంటే కస్టమర్ కి జనరల్ గా మనం 3 విషయాలు ఇవ్వదలుచుకుంటాం. ఏదైతే ప్రైస్, క్వాలిటీ, రేంజ్, సర్వీస్. ప్రైస్ కి వచ్చేసరికల్లా మనకి ముఖ్యంగా అతి తక్కువ ప్రైస్. మీరు ఏ కస్టమర్నైనా మీరే మైకు పెట్టి అడగండి, మేము ఉండము, ప్రైస్ ఎలా ఉందని అడగండి. షోరూమ్ తగ్గట్టుందా లేకపోతే ప్రైస్ శారీకి తగ్గట్టుందా. అలాగే క్వాలిటీ ఎంత మంచి క్వాలిటీ ఉంది. రేంజ్ 10 షోరూమ్లకు దగ్గర రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక షోరూమ్లోనే పెట్టాం అండర్ వన్ రూఫ్. సర్వీస్ మీకు తెలిసిందే, అతిథి దేవో భవ, అది మీకు చూపిస్తాను. మీరు రుచి చేసి వెళ్ళాలి ఈరోజు కూడా అట్లా. సో మ్యాక్సిమం ఎన్ని రకాల పాసిబిలిటీస్ అయితే ఉంటాయో అన్ని రకాల పాసిబిలిటీస్ని మనం ఈ షోరూంలో పెట్టాము. సో ఏంటంటే 10 షోరూమ్లు తిరిగే పని లేకుండానే వాళ్ళకి అన్ని కానిచ్చేసేసాం. అసలు నాకు అర్థం కాలేదండి, ప్రైజెస్ చాలా తక్కువ అని మీరు అంటున్నారు, కస్టమర్స్ కూడా 2-3 అంటే విన్నాను. ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇన్ని అమ్యూనిటీస్, ఇన్ని ఫెసిలిటీస్ పెట్టి వచ్చిన కస్టమర్కి టీ కాఫీలతో సరిపెట్టకుండా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం కూడా ఫుల్లీ సెంట్రల్ ఏసీ పెట్టేసి చాలా హైఫైగా పెట్టారు. అసలు బయట చూసే బాహుబలి సెట్టింగ్ పెట్టారు కదా, ఇంత చేస్తున్నా మీకు అంత తక్కువ ప్రైస్ ఎలా ఇవ్వగలుగుతున్నారు నాకు అర్థం కావడం లేదు. క్వాలిటీలు ఏమన్నా అటు ఇటుగా ఏమన్నా? లేదు సార్, ఏం చేసామంటే మా ప్రాఫిట్ పర్సంటేజెస్ ని కొంచెం కాంప్రమైజ్ అయ్యాము. అది వాళ్ళకే రివర్స్ ఇస్తున్నాము. ఎందుకంటే రికరింగ్. ఈ రోజు మీరు తీసుకుంటే నాకు మౌత్ పబ్లిసిటీ కావాలి సార్. మనం ఎంత హోర్డింగ్లు వేసినా, ఎంత బ్యానర్లు వేసినా, ఎంత డిజిటల్ మీడియాలో వదరగొట్టినా ఒక కస్టమర్ మౌత్ పబ్లిసిటీ అనేది ఖచ్చితంగా నాకు అసెట్. సో దాన్ని మనం క్యాచ్ చేసుకోవడానికి ఫస్ట్ కస్టమర్ నచ్చాలనే ఉద్దేశంతో ప్రాఫిట్స్ని తగ్గు చేసుకున్నాం. ఇంకోటి వీవర్స్తో కూడా మాట్లాడుకున్నాం, మా వరకు మీరు ఎంత స్పెషల్గా చేసి ఇవ్వండి, మేము ఇన్ని షోరూమ్స్ ఉన్నాయి, బల్క్లో మాకు మీరు చేసిస్తా ఉంటే మేమే తీసుకుంటాము ఆ డిజైన్స్ కానీ అవన్నీ కూడా. సో వాళ్ళకి మనం చేయడం వల్ల క్వాంటిటీలో కూడా మనకు రీజనబుల్గా రావడం జరుగుతుంది. ఆ రీజనబుల్నే మనం పాస్ చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచి మీరు కలెక్షన్ సేకరిస్తున్నారు అసలుకి? సార్ ఇప్పుడు త్రూ అవుట్ ద ఇండియాలో ఉన్న అన్ని వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్, అంటే బెనారస్ మీకు తెలుసు, బెనారస్ చీర అంటాం, అలాగే కంచి, ఆర్ని, మన అనంతపురం జిల్లాలో ఉన్న హిందూపూర్, ధర్మవరం, ముదిరెడ్డిపల్లి. సో మనకి ఈరోజు వచ్చిన ఒక మిత్ ఏంటంటే సార్, చీరలన్నీ కూడా ధర్మవరం ఈరోజు మేజర్ ప్రొడక్షన్, కానీ దాన్ని కంచి చీర అని చెప్పి పెట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ తెచ్చేసారు. ధర్మవరం చీర గర్వంగా చెప్పుకోవాలి. అక్కడ వేవర్స్ చాలా కష్టంతో నేస్తే దానికి కంచి లేబుల్ వేసేస్తున్నారు. కానీ అదంతా ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, హిందూపూర్ వాటిల్లో మా బాలకృష్ణ గారి సో అలాగా ప్రతిదీ కూడా ధర్మవరంలోనే 90% ఆఫ్ ద ప్రొడక్షన్ అవుతుంది సార్. కంచిలో కూడా అవుతున్నాయి, కానీ ఆ కంచికి ఆ పేరు తెచ్చేసి కొందరు దళారులు మన ఆంధ్ర వాళ్ళ కష్టం అంటే దాంట్లో వేవర్స్ అంతా కూడా కంచి, అది ఆల్రెడీ జరుగుతూ ఉందండి. సో ఇప్పుడు మోస్ట్లీ మనం ఆర్ని, కంచి, ధర్మవరం,
హిందూపూర్, బెనారస్, ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసి కలకత్తా, సూరత్, అన్ని చోట్ల. ఈ ఫ్లోర్లో మనం ఇప్పుడు రోజు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సార్. ఇది వచ్చేసి అంతా కూడా మీరు ఇంతగా గ్రౌండ్ ఫ్లోర్ చూసినంత కూడా లో ఫ్యాన్సీ, మీడియం ఫ్యాన్సీ. ఇక్కడంతా కూడా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి హై ఫ్యాన్సీ, అన్ని రకాల ఐటమ్స్ 5,000 నుంచి 40,000 వరకు ఈ ఫ్లోర్లో ఉంటాయి సార్. కిందంతా కూడా 10,000 లోపు ఐటమ్. సో అదంతా జనరల్ బజార్ లాగా అందరూ హ్యాపీగా సరదాగా వచ్చాము, చూసాము, కొనుక్కున్నాం అనే విధంగా. సో మీకు తెలిసిందే కదా, ఫస్ట్ నుంచి మనం ఎక్కడ కూడా మనం లంగ్ స్పేస్ ఇస్తామండి. బ్రీతింగ్ స్పేస్, లంగ్ స్పేస్. వచ్చిన కస్టమర్ కూర్చోవాలా, అది మీరు చూస్తే కట్టుకుని చూడాలా, ట్రైల్ వేసుకోవాలా. కరెక్ట్. లేదే తప్ప అది కట్టడానికి మన వాళ్ళు స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళకి ప్రతిదీ కూడా ఆ పెళ్లి రోజు కట్టుకునేది ఎలా ఉంటుందో ఇక్కడే చూపించేస్తారు. ఒకటికి 10 చీరలు అడిగినా సరే ఫీల్, అంటే ఎన్ని చీరలు కట్టినా సరే ఫీల్ అవ్వకుండా అన్ని చీరలు మనం కట్టేసి చూపిస్తాం. ఇంకోటి, ఈ అంబియన్స్ క్రియేట్ చేయడానికి నా ఎఫర్ట్స్ అన్ని పెట్టాను సార్. ఎందుకంటే వాళ్ళకి ఆ రకమైన ఈరోజు షాపింగ్ కంఫర్ట్ సార్, కస్టమర్స్కి బోల్డ్ ఆప్షన్స్. మనం కాకపోతే 10 మంది ఉంటారు. ఆ ఆప్షన్స్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు, వాళ్ళకు ఉన్నప్పుడు ఆప్షన్స్లో మనమే ప్రయారిటీగా ఇవ్వడం అనేది నా బాధ్యత. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఏదైనా లాభం కోసం వ్యాపారం చేస్తాం 100%. మీరు వచ్చేసి మా లాభములో సాక్రిఫైస్ చేస్తున్నాం, కస్టమర్కి వదిలేస్తున్నాం అన్నమాట. అంటే నేను చాలా షోరూములు తిరిగినప్పుడు సెంట్రల్ ఏసీ ఉంటుంది కానీ ఎప్పుడు ఏసీ ఆఫ్లో ఉంటుంది అనమాట. కస్టమర్ పోయి అడిగితేనే ఏసీ ఆన్ చేస్తారు, లేకపోతే చేయరు. చికాకు వస్తుంది షాపింగ్ చేయాలంటే. మీ దగ్గర 24 అవర్స్ ఏసీ సెంట్రల్ ఏసీ ఆన్లో ఉంటుంది, కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఇంత చేస్తున్నా మీరు లాభాల్లో ఎలా కాంప్రమైజ్ అవుతున్నారు అన్నదే నాకు. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఒక షోరూమ్ ఉంటే ఒక లెక్క సార్. ఇప్పుడు మన 5 షోరూమ్లు అయినాయి అంటే, బయట షోరూమ్లో 10 షోరూమ్లు ఎంత స్టాక్ పట్టిద్దో మనకు 5 షోరూమ్లో అంత స్టాక్ పట్టిద్ది. సో మనం ఏమి ప్రాఫిట్స్ లేకుండా చేయట్లేదు సార్, ఉంటున్నాయి. కానీ కాంప్రమైజ్ అంటే కొంచెం మనం స్కేలింగ్ లో చూసుకుంటున్నాం. అంటే టర్న్ ఓవర్ బేసిస్ లో ఓవరాల్ గా ఇప్పుడు 100 రూపాయలు అమ్మేవాడికి 10% అంటే 10 రూపాయలు సార్. అదే 1,00,000 అమ్మేవాడికి 10% అంటే 10,000. సో ఆ టర్న్ ఓవర్ బేసిస్ లో చూసుకుంటున్నాము. ఇంకోటి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటున్నాం. ఎక్కడా కూడా మనం ఒక దగ్గరే లాగాలి అని చూడట్లేదు సార్. అంటే ఒక చీర కొన్నోడి దగ్గరే తీసుకుంటే నాకు ఉపయోగం ఉండదు సార్. కరెక్ట్. 100 చీరలు కొన్నోడి దగ్గర తీసుకుంటే తలాపావలా అవుతుంది. కరెక్ట్. సో అలాగా స్కేలింగ్ మీద దృష్టి పెట్టాను సార్ నేను. ఓకే, మొత్తం కూడా స్కేలింగ్ మీదే. థర్డ్ ఫ్లోర్ లో మొత్తం కూడా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? థర్డ్ ఫ్లోర్ మిగతా విషయాలు తెలుసుకునే ముందు దీని గురించి మాట్లాడదామండి. ఈ షాండిలా కదా ఇది అంతా షాండిలియర్ సార్. అంటే మన స్టోర్ యొక్క గ్రాండియర్ ఎంత అనేది చెప్పడానికి ఇది ఒక చిహ్నం. అంటే ఎంత పెద్ద డబుల్ కట్అవుట్, దానికి ఈ షాండిలియర్ అనేది ఒక సింబల్ ఆఫ్ రిప్రజెంటేషన్. మొత్తం 3 ఫ్లోర్స్ కూడా ఓపెన్ కట్అవుట్ సార్. అంటే తెలియాలి కదా ఎవరికి ఏం జరుగుతుంది అనేది. సో అందుకని ఇంత పెద్ద స్టోర్ ని సింబాలిక్ గా ఇంత పెద్ద షాండిలియర్ ని పెట్టాం. షాండిలియర్ చాలా బాగుంది. ఇకపోతే దీని ఇక్కడ చూస్తే కూడా మీకు అన్ని కూడా ప్రతిదీ కూడా మీరు పట్టుకుంటే నేచురల్ టీక్ వుడ్ వినీర్ పాలిష్. అక్కడ కొబ్బరి చెట్టు కానీ, స్వామివారి టెంపుల్ కానీ అన్నీ కూడా ఎక్కడికి వచ్చినా మనసుని ఆహ్లాదకరంగా వాళ్ళ అంబియన్స్ ని క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశం మేజర్ పాయింట్. వారాహిలో షాపింగ్ చేసాం, వారాహిలో కొన్నాం, ప్రైజ్ బాగుంది, షోరూమ్ కి తగ్గట్టు ప్రైస్. నిన్నటి నుంచి మాకు వస్తున్న ఒకటే ఫీడ్బ్యాక్, సార్ పెద్ద షోరూమ్ కదా ప్రైజ్లు అన్ని పెద్దగా ఉంటాయి అనుకున్నాం. లేదు సార్ రీజనబుల్ గా ఉన్నాయంటే, అమ్మ నా ఉద్దేశం కూడా అదే. మనది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. 500 రూపాయలైనా చేరే అంటారు, 5 లక్షలైనా చేరే అంటారు. అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని రకాల వ్యాధులకి ఎన్ని రకాల దీనికి డాక్టర్లు ఉంటారో, అలాగే ఎన్ని రకాల చీరలు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి, అన్ని రకాల చీరలు మన దగ్గర ఉంటుందమ్మా. మనది వారాహి సూపర్ స్పెషాలిటీ శారీ షోరూమ్. సో అన్ని రకాల ఖర్చు తక్కువ. చాలా మంది వచ్చారు, సార్ మీరు అంత పెద్ద షోరూమ్, మీరు 1000 రూపాయలు చీర పెడుతున్నారు, 2000 చీర పెడుతున్నారు, 5,000 లోపు మీరు పెడితే బ్రాండ్ పోద్ది అన్నారు. మా మదర్ ఇంట్లో ఉంటారు, రోజు పట్టు చీర కట్టుకోరు. మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటేనే పట్టు చీర కట్టుకుంటారు. మా మదర్ వస్తారు, వారాహి మీద అభిమానంతో చూడటానికి వస్తారు. ఆవిడ వచ్చి 50,000 పట్టు చీర కొనాల రోజు కాదు, అందరికీ అందుబాటులో చీర అనేది అంతా నాదే. సో ఏ చీర భారతీయ సాంప్రదాయంలో చీరకున్న ప్రత్యేకతే వేరే అన్నమాట. సో ఆఫీస్ వేరు, డైలీ వేరు, అకేషనల్ వేరు, కాక్టైల్ వేరు, పార్టీ వేరు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ సార్. ఓకే. సో అలా ఆ ఇండస్ట్రీలో అందరినీ మనం కలుపుకెళ్ళాలనే ఉద్దేశంతో పట్టు అన్ని రకాల ఫ్యాన్సీ బ్రైడల్ కాక్టైల్ శారీస్ ని మనం తెచ్చుకున్నాం. ఓకే. అంటే ఇప్పుడు సో ఇది వచ్చేసి మనం ఈ ఫ్లోర్ లో ఎక్స్క్లూజివ్ పట్టు షోరూమ్ లో ఉన్నారు సార్. చూస్తుంటే మొత్తం అంతా డిస్ప్లే. సో ఎక్స్క్లూజివ్ గా అన్ని కూడా మీనాకరీ పట్టు బోర్డర్స్. ఏదండి మీనాకరీ పట్టు? సో ఇదంతా మీనాకరీ పట్టు, మీనాకరీ సార్. ఇప్పుడంతా బ్రైడల్ పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చి మీనాకరీస్ తో చేస్తున్నారు కదా, అలాంటి శారీస్ అనమాట. సో ఇవన్నీ కూడా కస్టమర్స్ కి ఇది 37,000 37,000 రూపీస్ ఈ సారీ. చూపించాం, ఇది ఒకసారి ఓపెన్ చేసి.
ఇంత మీనాకరి ఇంత గ్రాండ్ డిజైన్ ఇంత ఉంది. కొన్ని షోరూమ్స్లో పోయినప్పుడు ఇది మినిమం 50,000 పైనే చెప్తుంటారు అన్నమాట. నేను చాలా షోరూమ్లు తిరిగాను. మీరు ఇంత తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు మీరు? అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు సార్. మీకు ఇందాక చెప్పిన క్వాంటిటీ పర్చేస్, ఓన్ మగ్గాలు. సో వాటిని మనం అన్ని ఓన్ మగ్గాలు సార్. అంటే మనం అన్ని కూడా డిజైన్లు ఇచ్చి ఈరోజు ఇలాంటి కావాలి, ఈ బార్డర్కి ఇది కావాలి, సో సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ వెడ్డింగ్స్ కానీ, సో ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో ఈరోజు ట్రెండింగ్లో ఉన్నాయని తీసుకోవడం, మనం మగ్గాల వాళ్ళకి ఇచ్చుకోవడం, చేయించుకోవడం ఓకే మన వ్యూవర్స్ కి. అంటే 35,000 రూపాయలకి ఇంత చాలా గ్రాండియర్ గా ఉంది సారీ. ఒక పెళ్లి కూతురు కడితే చాలా ఈ రోజు ఇండియాలో అత్యధికంగా అన్నిటికంటే ఎక్కువ స్పెండ్ చేసేది పెళ్లిళ్ళకి. సో ఇప్పుడు ఈ సారీ చూడండి సార్, ఇది ట్రెండింగ్. ఒకసారి అది ఓపెన్ చేయమ్మా. ఇది చూడండి సార్, ఆల్ ఓవర్ మొత్తం డిజిటల్ ప్రింట్ లా వస్తుంది. అంతా కూడా వీవింగ్ లో చేసింది అనమాట, మొత్తం వీవింగ్. సో ఇప్పుడు ఇదే కొంతమందికి నాకు 10,000లో కావాలంటే కూడా చేసిస్తాం. కాబట్టి పవర్ లూమ్ లో మిషన్ మీద చేసిస్తాం. ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ సార్. సో అసలు మీరు చూడండి, ఆ శారీ గ్రాండియర్ చూస్తే మీరు అర్థమైపోతుంది, చాలా అద్భుతంగా ఉంది. సో అదంతా కూడా న్యాచురల్. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 42,000 సార్. సో ఇక్కడ అంతా జరీని బట్టి ఉంటుంది సార్. మనం ప్యూర్ వాడితే అంటే 3 గ్రామ్స్ జరీ, 2 గ్రామ్స్ జరీ. ఇక్కడ మీరు ఒక్క నిమిషం చూస్తే బ్యాక్ ఎండ్ వీవింగ్ అర్థమైపోతుంది సార్. న్యాచురల్ థ్రెడ్స్ అన్ని కూడా అసలు ఎంత ఇంటర్లాకింగ్ చేసి ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. అంటే అది పవర్ లూమా, హ్యాండ్ లూమా అనేది కూడా మీకు అర్థమైపోతుంది. కరెక్ట్. యా, పవర్ లూమ్ అయితే తెలిసిపోతుంది. ఈ థ్రెడ్ తెలిసిపోతుంది. థ్రెడ్ ఇంటర్లాకింగ్ సార్ మొత్తం అంతా కూడా. అంటే మగ్గాల మీద నిలిచిన అసలు సిసరైన పట్టు చీర అంటే ఇది. మరి ఇంత తక్కువ వారాహిలోనే దొరుకుతుంది అంటే వాటి ప్రత్యేకత ఏంటి అసలుకి? అదే సార్, మనం కంప్లీట్ గా వీవర్స్ కి ఇచ్చి, ఇది వచ్చేసి రెడ్ కలర్ సార్. ఇప్పుడు బ్రైడల్స్ అంతా పెళ్లి కూతురు రెడ్ కావాలి, ప్రధానం చీర కానీ రెడ్, మనీష్ మల్హోత్రా, అయ్యే బ్రాండ్స్ ఉంటాయి సార్. కొన్ని లేబుల్స్ 1,00,000 నుంచి 3,00,000 వరకు అమ్ముతారు సార్. నేను నా కళ్ళతో చూసాను. ఓకే. సో ఇప్పుడు నేనేంటంటే కంచికి ఎంత వెళ్ళే పని లేకుండా కంచికిలో ఎంత వెరైటీ అయితే 32,000 సార్. 32,000 రూపాయలు. దీని మీద మళ్ళీ గోల్డ్ కాయిన్ ఆఫర్ ఉంటుంది, సిల్వర్ కాయిన్ ఆఫర్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తా. గోల్డ్ కాయిన్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించమ్మా. ఒక గ్రామ్ ఇప్పుడు 10,000 ఉందండి, 10,000 పైన ఉంది. మనం గ్రాము 7,000 నుంచి జూబ్లీ స్టోర్ నుంచి అన్ని అంతే ఎంచుకుంటూ వస్తున్నాం అండి. ఓకే. గ్రామ్ రేట్ పెరుగుతూనే ఉంది, మా గోల్డ్ కాయిన్ అలా ఇస్తూనే ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు గ్రామ్ తీసుకుంటే దాదాపు 13,000 దాకా ఉందండి గ్రాము. మీరు ఈ చీర కొన్ని అంటే మన 100 మిల్లీగ్రామ్స్ సార్, మనం ఎక్కడ క్లియర్ గా రాసాము 100 మిల్లీగ్రామ్స్ మాత్రమే అని రాసాము. దట్ ఈస్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కస్టమర్స్ కూడా గోల్డ్ కాయిన్ కోసం రావాలి సార్. ఇది ఎలా అంటే ఓపెనింగ్ కదా, సమ్ కహో ఎంకరేజ్మెంట్ ఏదో ఉంది. అంటే ఇప్పుడు జరీతో పాటు ఈ బంగారు కూడా అంటే గోల్డ్ మిక్సింగ్ సారీస్ కూడా వస్తున్నాయి. అలాంటి సారీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30,000 సార్. దీన్ని నాకు నాగరాజ్ గారు ఉండేది నా అంటే నాకు అంత బడ్జెట్ లేదు, నాకు 5,000లో కావాలంటారు. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం అంటే పాలిస్టర్ మిక్స్ చేసి వచ్చేసి దారం వాడతాం. చీర ఇలానే ఉంటుంది, ఫోటోలో అర్థం కాదు, టచ్ అండ్ ఫీల్ చేస్తే ఈ టచ్ తెలుసు. సో ఇప్పుడు ఇది జరీ ఉంది సార్, దీన్ని సింథటిక్ లో కూడా చేసి పవర్ లూమ్ లో చేసి ఆ పాలిస్టర్ జరీ వాడి అన్ని పోగులు వాడి మార్చి ఇప్పుడు దీంట్లో ఉంది సార్. జరీ మనకు ఒక రోల్ ఉంటుంది అనమాట. ఆ జరీ రోల్ 5,000 రూపాయల రోల్ ఉంటుంది, 10,000 రూపాయల రోల్ ఉంటుంది. మనం వాడే దాంట్లో గ్రామ్స్ ని బట్టి ఉంటుంది. సో సూరత్ లో మనకి ఏంటంటే జరీలు ఈ రోల్స్ ఉంటాయి కదా, 1 గ్రామ్ ఒక జరీ, 2 గ్రామ్ ఒక జరీ రోల్స్ ఉంటాయి. సో ఆ రోల్స్ ని బట్టి మనకు ప్రైసింగ్ మారుతూ ఉంటుంది. దాంట్లో వాడే క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. మనం ప్రతి ఒక్కరు అంటారు ఇదే డిజైన్ మేము 10,000 కొన్నాం, మీ దగ్గర 20,000 ఎందుకు ఉంది అంటారు. 5,000లో ఫోటోలో మీ వీడియోలో అర్థం కాదు కదా సార్, మీకు 5,000లో కూడా చేసేస్తాం. ఒక 3 లక్షల చీరని 10,000కి చేసి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అదే డిజైన్ ఇద్దరు పక్క పక్క నుంచి ఉంటే ఫోటోలో తెలియదు సార్, పట్టుకుంటే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ మీకు అర్థం అవుతుంది సార్. లెనిన్కి నార్మల్ దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అలాగే శారీస్లో ఇది ఒక ప్రపంచం సార్. సో ఇది అర్థం చేసుకోవాలంటే చాలా పెద్ద చరిత్ర. అందుకే ఫోటోల్ని వీడియోల్ని చూడొద్దు మీరు, మీకు ఏ డిజైన్ అయినా నచ్చినా మేము చేసిస్తాం కస్టమైజేషన్లో కూడా. సిటీస్లో అంతా కూడా ఇప్పుడు చాలా షోరూమ్స్ వచ్చేసాయి కదా, ఇంకా పేర్లు ఎందుకు మనకు, అన్ని షోరూమ్స్ వచ్చినా అవి ఇప్పటి కాదు, దాదాపు 20, 30, 40, 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్న షోరూమ్లు మనం చూస్తున్నాం. అంత సీనియారిటీ ఉంది, చాలా చాలా పెద్ద పెద్ద వారు కూడా దీంట్లో రంగప్రవేశం ఉన్నారు. అయినా కూడా అంత బిజినెస్ కాంపిటీషన్ తట్టుకొని మీరు ఈ రంగంలోకి వచ్చి సక్సెస్ సాధించారు అంటే అసలు ఎలా ఆలోచిస్తున్నారు మీరు కావచ్చు, మీ వైఫ్ కావచ్చు? మనం చూసింది ఒకటే సార్, ఏ రోజైనా ఏ ఫీల్డ్ అయినా సరే ఒకసారి మనము రెండే చూస్తాము. కస్టమర్కి కావాల్సిన ఏంటి, వాటిని మనం ఎలాగ ఫైన్ ట్యూన్ చేసుకోగలము. వాళ్ళకి కావాల్సింది 5-6 షోరూమ్లు తిరిగే ఓపిక టైం ఈ రోజు లేదు సార్. రేపు నెక్స్ట్ వీక్ లో పెళ్లి ఉందంటే ఫ్లైట్ దిగి పెళ్లి కొడుకు ఈ రోజు వస్తున్నారు, జూమ్ కాల్లోనే నిశ్చితార్థాలు అయిపోతున్నాయి, పెళ్లికి వచ్చారు అంటే ఆ టైంకి జ్యువెలరీ శారీస్ అన్ని రెడీగా ఉండాలి. సో మన దగ్గర ఇన్హౌస్ స్టైలిస్టులు ఉంటారు. సో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్ లో ఉండి వాళ్ళకి ఏం కావాలి, ఆ డెకరేషన్ ఏంటి, వాళ్ళ థీమ్ ఏంటి, వాళ్ళు వేసుకుంటే అబ్బాయి అమ్మాయి మ్యాచింగ్ ఏంటి, థీమ్ మొత్తం అంతా కూడా డెక్కర్ దగ్గర నుంచి
స్టార్ట్ చేసి అన్నిటికీ థీమ్ రెడీ. అంటే ఈ అప్గ్రేడెడ్ సార్, నేను మా ఫాదర్ బిజినెస్ చేశారు, మా గ్రాండ్ ఫాదర్ బిజినెస్ చేశారు, అలాంటివి ఇప్పుడు నడవు. సో ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ, సో ఈ జెంజీస్ దగ్గర నుంచి కొన్ని రోజుల్లో చీర మారుస్తారేమో, అసలు చీరే కట్టుకోరేమో, ఆల్రెడీ లెహంగాలు ఇవన్నీ అయిపోయినాయి, స్టిల్ ఎంగేజ్మెంట్కి లక్కీగా పెళ్లికి మటుకు పట్టు చీరే కడుతున్నారు. ఇలాంటి సాంప్రదాయం ఇంకొక 10 సంవత్సరాలు మనం చూడగలం కంటిన్యూస్గా. తర్వాత ఎలాగా? సో ఈ ఉద్దేశంలో మనం ఏం చేసామంటే దీన్ని ట్రెండ్ చేయాలి. అంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్తో కానీ ప్రతి వాళ్ళతో కానీ మేము ఒకటే శారీ కట్టుకొని చూపించండి, మీరు ఇలా వేసుకొని చూపించద్దు. సో అలాగే ప్రతి దానికి కూడా మనం అప్గ్రేడెడ్గా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చిన ఒక ఆలోచనే వారాహి. షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ పెట్టాలి. ప్రైజింగ్ సార్, నా మొట్టమొదటి ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తాను, నువ్వు ఇంత పెద్ద షోరూమ్ పెట్టుకొని ప్రైస్ కనుక ఎక్కువ ఇస్తే షోరూమ్ ఖర్చు అంతా మన దగ్గరే తీసుకుంటున్నారనే ఫీలింగ్లో ఉంటారు. గివ్ దెమ్ ద బెస్ట్ ప్రైస్. అంటే ఒకటమ్మే దగ్గర 10 అమ్మే అనుకోండి సార్, నాకు సరిపోయింది కదా. ఒకటే అమ్మితే నువ్వు వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, 10 మందికి అమ్ము, అందరి దగ్గర తలపాలో తీసుకో, ఎవరికి ఇబ్బంది ఉండదు. షోరూమ్ నుంచి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు మళ్ళీ. సో ఆ ఉద్దేశంతో వచ్చిందే ఈ వారాహి. అందుకే ఇంత తొందరగా ఇంత సక్సెస్ఫుల్ అవ్వగలిగా. సరే నేను పెట్టిన స్టోర్స్ అన్నీ కూడా ఇప్పుడు బయట స్టోర్ రూమ్స్ చెప్తున్నాను సార్. ఈచ్ ఫ్లోర్లో 2 షోరూమ్స్ పెట్టుతారు బయట. ఈ 30,000 స్క్వేర్ ఫీట్లో బయట 10 షోరూమ్లు పెట్టచ్చు సార్. 3,000 స్క్వేర్ ఫీట్ షోరూమ్స్ నాకు 10 ఉన్నాయని చెప్తే నా వారాహి విజయవాడ ఒక్కదాంతో ఈక్వల్ సార్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద వాల్యూమ్. నేను ఇవ్వాలనుకుంది ఏంటి అంటే ఈ 5 జిల్లాల ప్రజలు ఎవరు వచ్చినా సరే, నేను ఏదైతే పబ్లిసిటీ చేశానో, నేను ఎక్కడైతే ఇన్వైట్ చేశానో వాళ్ళు వచ్చి చూసినా అలానే ఉండాలా, ప్రైజింగ్ అలానే ఉండాలా, సర్వీస్ అలానే ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన ఆలోచన ఈ వారాహి. దానికి మొత్తం కూడా స్పందన ఫుల్ బ్యాక్ అండ్ సపోర్ట్. స్పందించే గుణం ఉన్న వారు స్పందన గారు. ఓకే పట్టు చీర, ఖరీదైన పట్టు చీర ఒక 40,000 50,000 ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చిన్న చిన్న డ్యామేజెస్ ఏమైనా కనిపించాయి అనుకోండి, ఇప్పుడు ఏంటి పరిస్థితి? సార్ హ్యాండ్లూమ్తో 100% కనిపిస్తాయి. సో మనం 90% QC అనేది ఒకటి చేస్తాం. మన ఫస్ట్ వేవర్ దగ్గర నుంచి రాగానే వేర్ హౌస్లో మన ఓన్ QC టీమ్ QC చేసుకుంటారు. మీ క్వాలిటీ కంట్రోల్ 100% సార్. ఓన్ మగ్గాల నుంచి వచ్చినప్పుడు 100% అయ్యి డ్యామేజ్ అని పక్కన పెడతాం. ఇన్ కేస్ అన్ని లక్షల చీరల్లో ఏదన్నా దొరికితే కస్టమర్కి ఎప్పుడు కూడా నో క్వశ్చన్ ఆస్క్, కమ్ బ్యాక్. ఎన్ని రోజులు సార్ టైం? సార్ నిజంగా అయితే మేము ఇంతవరకు ఒక కొలమానికి 5 రోజుల తర్వాత రాస్తే పరిమిత సార్ మాక్సిమం హ్యూమన్ టచ్, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్. పెళ్లికి తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా నాకు ఇది బాగాలేదని చెప్పి తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు సార్. చాలా సెంటిమెంట్, పూజ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా సెంటిమెంట్. పొరపాటున ఏదైనా జరిగితే అపాలజైజ్ చేసి ఇంకా మంచి చారీ ఏది కావాలంటే అది చేసే వాళ్ళని తప్ప మనం ఇప్పటి వరకు ఒక కొలమానికి పెట్టుకొని ఈ టైంలోనే రావాలి ఎక్స్చేంజ్ కానీ బయట షాప్లో నుంచి బిల్లు బ్యాగ్ బయటికి వెళ్తే ఎక్స్చేంజ్ తీసుకోరు సార్. నేనేం చెప్తానంటే పిల్లలు వచ్చి కొనుక్కెళ్ళారు, వాళ్ళు నచ్చలేదు, రండి నీ శారీ మీద నీకు ఇది ఉంది కదా, నీ శారీ మీద నీకు నమ్మకం ఉందా, వీళ్ళు కాబట్టి ఇంకొకరికి ఉంటారు, లేదా ఇంకొకరికి నచ్చిద్ది. సో నువ్వు అన్ని సెలక్షన్ చేసుకునే తెస్తావు కదా, ప్రతి ప్రోడక్ట్ నీకు తెలిసిందే కదా. సో వాళ్ళు తీసుకెళ్లారు, ఇప్పటికి కూడా టైం ఫ్రేమ్ పెట్టలేదు సార్ ఎక్స్చేంజ్. మీరు నిజంగా జెన్యూన్ రీజన్. ఇప్పుడు కొంతమంది చెప్తారు సార్, సిస్టర్ UK నుంచి వచ్చారు, 20 days తర్వాత వచ్చారు, ఆవిడ కోసం తీసుకున్నాము, టైం అయిపోయింది, అంటిల్ బ్లౌజ్ కట్ చేయలేదు, మేము దాని మీద ఏమి స్టిచ్చింగ్ చేయలేదు అంటే తీసుకుంటారు సార్. కొంతమంది ఉన్నారు బ్లౌజ్ స్టిచ్ అయిపోయి అలాంటి కేసుల్లో తప్ప 99% వస్తే చీర నలిగినా సరే నేను రీఫినిషింగ్ చేయించుకుంటాను తప్ప వాళ్ళనైతే ఏమన్నాం సార్. ఎందుకంటే మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. కస్టమర్ ఈజ్ గాడ్, కస్టమర్ ఈజ్ ఫైనల్. కస్టమర్ చైర్ లాగి కూర్చోబెట్టాలి. అంటే ఒకసారి తీసుకెళ్తే ఎక్స్చేంజ్ ఇవ్వని షోరూమ్స్ ఉన్నాయి, ఒక ఇచ్చేటివి కూడా వారం రోజుల వ్యవధి అని పెడతారు. ఏమైనా చీర నలిగినా కూడా తీసుకోరన్నమాట. కానీ మీరు ఇంత సౌలభ్యం అంటే బ్లౌజ్ కట్ చేసి ఎవరేం చేయలేరు, చీర నలిగినా కూడా అసలుకి ఒక కాల పరిమితం లేకోకుండా ఇట్లా పెడితే సింపుల్ సార్. స్ప్రెడ్ పాజిటివిటీ అంటే హ్యూమన్ టచ్ అనేది ఒకటి ఇవ్వాలి సార్. ఇప్పుడు మనం ఎందుకు కస్టమర్ వస్తే మేడం లంచ్ టైంలో ఉంటే భోజనం కూడా చేద్దాం రండి, మేడం స్నాక్స్ తీసుకుందాం రండి అని ఎందుకు అంటామంటే ఆ టచ్, ఆ ఫీల్ ఉంటే ఇది మన వాళ్ళది. ఆ కస్టమర్లు కూడా కొంతమంది ఫోన్ చేసి మణిదీప్ గారు మీ వీడియోలు చూసి మీ షోరూమ్కి వచ్చాం, మాకు డిస్కౌంట్ లేదు అంటున్నారు అంటారు. మేడం డిస్కౌంట్ అయితే లేదు, మరి మీకు ఏదో ఒకటి నేను చేస్తానని చెప్పి కొంతమంది క్యాష్ బ్యాక్ కూపన్స్ అనో, కొంతమంది గోల్డ్ కాయిన్స్ అనో, నో అనేది లేదు సార్ వారాహిలో. అన్నీ యాక్సెప్టెడే సార్. ఎందుకంటే మనం ఈ సౌత్ వాళ్ళం. ఇప్పుడు నేను వెళ్ళి నార్త్లో, బాంబేలోనూ, సూరత్లోనూ, బెంగళూరులోనూ పెడితే నేను వాళ్ళు నన్ను అడగలేరు, నేను వాళ్ళకి చేయలేను. అలాగే నేను ఎంతవరకు అవైలబిలిటీలో ఉంటానో అంతవరకు మా టీంకి ఒకటే చెప్తాను, కస్టమర్ ఈజ్ గాడ్. మనకు ఒకసారి 1,00,000 శారీలో ఒకసారి నష్టపోయినా ఏం కాదు, వాళ్ళకి ఒకటే సారి కొనుక్కున్నది నష్టపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకో 10 మందికి నాది వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ ఉండాలి సార్. నా టార్గెట్ అదే. నేను ఎన్ని హోర్డింగ్లు వేసినా, ఎన్ని బిల్డింగ్ల మీద బ్యానర్లు కట్టినా వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ రెండింటి ఉద్దేశంతోనే మనం ఇది పెట్టుకున్నాం. ఈ సమయపాలన ఎలా ఉంటుందండి? అంటే ఉదయం ఎన్ని గంటలకు షోరూమ్ స్టార్ట్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది సార్? ఉదయం అంటే మామూలుగా అయితే 7:30, 8కి షోరూమ్ బ్యాక్ అండ్ మొత్తం రన్ అయిపోయి మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాం.
ఆపరేషన్స్ ఆఫ్ సేల్స్ వచ్చేసి మనకి 10:30, 11 నుంచి 10:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతాయి సార్. టిల్ నైట్ ఇంకా కస్టమర్ 12 అయినా ఉండాల్సిందే. మినిమం అయితే 9:30 వరకు ఉంచుతాం సార్. తర్వాత కస్టమర్ ఎన్నింటి వరకు ఉంటే అన్నింటి వరకు మేము ఉండాల్సిందే. అంటే కొద్ది ప్రాబ్లం అవి వస్తాయి కదా, అంటే ఏం లేదు సార్, కస్టమర్కి ఎంతసేపు ఉన్నా సరే మనం ఏమి మ్యూజిక్లు పెట్టి లౌడ్గా చేసి బయట హడావుడి చేసే తప్ప కస్టమర్ లోపల ఉండి మనం హాఫ్ షట్టర్ అంటే ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు హాఫ్ షట్టర్ క్లోజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళి సర్వీస్ చేసేదాకా మనం చివరిదాకా ఉంటాం. ఇప్పుడు ఫుల్ బిజీ ఉంటుంది కౌంటర్ అంతా, మొత్తం బిజీ ఉంటుంది. ఎక్స్చేంజ్ కోసం వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకంటే ఒక సమయపాలన ఏమైనా పెట్టారు? ఏమీ లేదు సార్, ఎనీ టైం వచ్చి కౌంటర్లో చూపించి అసలు మాకేం చెప్పక్కర్లేదు సార్. మా దగ్గర ఎక్స్చేంజ్ ఉందని కూడా మాకు చెప్పొద్దు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫ్రెష్ శారీ సెలెక్ట్ చేసుకోండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళి పాత చీర రిటర్న్ ఇచ్చి బిల్ ఇచ్చేసేయండి, అంతే. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేస్తారు. నో, అసలు దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు సార్. ఇప్పుడు ఏం చేస్తారు సార్, కస్టమర్స్ కూడా తెలివిగా సార్, మనకేమి ముందు చెప్పి ఎక్స్చేంజ్ అంటే కొత్త స్టాక్ చూపిస్తారంటే భయంతో అసలు మా దగ్గర మొత్తం ఓపెన్ శారీ ఓపెన్ డిస్ప్లే, నచ్చింది సెలెక్ట్ చేసుకో, వెళ్ళిపోయి అక్కడ నీకు ఏది కావాలో సెలెక్షన్ చేసుకొని మళ్ళీ బిల్లింగ్ అప్పుడు రిటర్న్ ఇచ్చి బిల్ చెప్తే సరిపోతుంది. ఇంత ఫ్లెక్సిబుల్గా పోతున్నారు అంటే కస్టమర్ వచ్చి చీర తీసుకొని మళ్ళీ ఇది పాత చీర, ఇది నేను ఓల్డ్ మొన్న తీసుకునే చీర, దీనికి రీప్లేస్ ఇది అనేసి మళ్ళీ 99% కస్టమర్స్ కూడా సార్ ఏదన్నా ఉన్నా వాళ్ళు డిఫరెన్స్ అమౌంట్ కట్టేసి ఒకవేళ 20,000 రూపాయలు చీర తీసుకున్నారు, వచ్చినాక 30,000 నచ్చింది, మా ఇది ఇచ్చేసి 10,000 ఎక్స్ట్రా కడితే సార్. మరి 20,000 చీర ఇచ్చేసి 10,000 చీర నచ్చింది, అప్పుడేంటి పరిస్థితి? 10,000 క్యాష్ బ్యాక్ ఇవ్వాలి సార్, వాళ్ళకి ఇస్తారా అట్లా? 100% ఇవ్వాలి సార్. సార్ ఎవరి డబ్బు అది, వాళ్ళది. ఇది ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు ఆలోచించడం లేదు కదా. ఒక్కసారి షోరూమ్ లో కొన్న తర్వాత డబ్బు వాళ్ళ అకౌంట్ లేకపోతే నువ్వు మహా అంటే గొడవ పడితే మార్చుకో అంటారు తప్పితే డబ్బు వాపస్ ఇచ్చే స్కీమ్ ఎక్కడా లేదు సార్. లేదు సార్, ఇది రిటైల్ సార్. ఇంకోటి ఇదేదో 1,500 చీర కాదు, వాళ్ళు 25,000, 30,000, 40,000 పెట్టింది. అండ్ దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది, దాన్ని మనం ఎప్పుడైతే స్పాయిల్ చేసామో వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ, వాళ్ళ ఇమీడియట్ నైబర్స్, సరౌండింగ్స్ అందరూ మనల్ని హేట్ చేస్తారు. కరెక్ట్. మనకు అంత అవసరం లేదు సార్. వాళ్ళకి ఇప్పుడు రేర్ కేసెస్లో జరుగుతుంది సార్ ఇది. ప్రతి ఒక్కళ్ళు వాంటెడ్లీ అయితే ఎవరు చేయరు సార్. ఇన్ కేసు ఏదైనా కొంతమంది ఉన్నారు సార్, పెళ్లి క్యాన్సిల్ అయింది, మాకు 2-3 కేసు జరిగినాయి, పెళ్లి క్యాన్సిల్ అయిందంటే ఇంట్లో ఎవరో కలం చేశారు, మాకు డబ్బులు వెనక్కి కావాలని చెప్పారు, మొత్తం 8 లక్షల రూపాయల బిల్లు మొత్తం వెనక్కి ఇచ్చేసాం. ఏం చేస్తాం సార్? దట్స్ హ్యుమానిటేరియన్. వాళ్ళకి పెళ్లి లేదు, వాళ్ళు ఒకటే చెప్పారు, ఎనీ టైం మా పెళ్లి కుదిరితే మీ దగ్గరికి వచ్చి తీసుకున్నారు. మళ్ళీ ఒక అద్భుతం అండి ఇది. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఒక 20 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్న చాలా షోరూమ్స్ చూశాను. ఒక్కసారి తీసుకొని బయటికి వెళ్తే కొంతమంది వెనక్కి తీసుకొని ఒక్కవేళ ఎక్స్చేంజ్ ఇచ్చినా కూడా ఒక సమయపాలన ఉంటుంది వాళ్ళకు, ఈ సమయంలోనే రావాలి, ఈ సమయంలో చికాకు. అంటే ఎక్స్చేంజ్ అనేలకే వాళ్ళ మకంలో ఒక చికాకు కనిపిస్తుంది. అంటే కస్టమర్ లోపలికి వచ్చి కొనేటప్పుడు ఉన్న ఆనందము ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు ఉండదు, చికాకు కనిపిస్తుంది. ఏదో 4-5 చూపించి ఇవేనంటే ఇంకా లేవంటారు అనమాట, అంత చికాకు. కానీ అలాంటివి లేకోకుండా హ్యాపీగా వచ్చి మళ్ళీ చూసుకొని డబ్బు కూడా ఒకవేళ ఎక్కువ శారీ కొంటే దీనికి మ్యాచింగ్ కోసం కట్టాలి, లేదంటే మీరు వెనక్కి తిప్పి ఇవ్వడం అనేది ఇది అసలుకి నిజంగా కస్టమర్కి ఒక వరం అండి. మేనేజర్స్ కూడా ఒకటే చెప్పారండి, ఏదన్నా పర్సనల్గా డీల్ చేయండి, పర్సనల్గా మీరు వినండి, కూర్చోబెట్టి అప్పుడు కూడా కాఫీ టీ ఇవ్వండి. కొనేటప్పుడు ఎంత, నాకు సారీ సార్, కొనేటప్పుడు ఎంత గౌరవం అయితే ఇస్తామో రిటర్న్ ఇచ్చేటప్పుడు, ఎక్స్చేంజ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ టెంటరమ్స్ ఉంటాయి, వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి వస్తారు. ఈ ఆన్సర్ చెప్తే ఏం చెప్పాలా, దానికి కూడా మేము రెడీగా వాళ్ళందరినీ సరౌండ్ చేసేసి మేము ఎప్పుడు ఒకటే అడుగుతాం, 100% ఫస్ట్ బయింగ్ ఎప్పుడు ఎలా ఉందో ఎక్స్చేంజ్, సేల్, రిటర్న్ అప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే అదే మనకి వాళ్ళు కొన్నప్పుడు సర్వీస్ ఇస్తే ఎవరైనా చెప్తారు సార్, ఎక్స్చేంజ్ రిటర్న్ కూడా సర్వీస్ చేయడం వరాహి స్పెషాలిటీ. అది మీరు ఎప్పుడున్నా ర్యాండమ్గా ఎప్పుడన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళతో అడగచ్చు. 100% అండి. ఈసారి నేను పర్సనల్గా వచ్చి ఒకసారి చెక్ చేస్తాను. 100% ఇంత సౌలభ్యం ఇవ్వడం. 5-10 మినిట్స్ అయితే కాల్ నడుస్తుంది, మొత్తం వింటారు, ఏం జరిగిందో కనుక్కుంటారు. క్యాష్ బ్యాక్ లో ఎక్స్చేంజ్కి అయితే అసలు మీరు అడగక్కర్లేదు. డబ్బులు ఇచ్చేదానికి అయితే అప్రూవల్స్ అవసరం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అవసరం. కాబట్టి కరెక్ట్, ఏ స్కామ్స్, ఫ్రాడ్స్ జరగకుండా ముందుగా ఒక 2-3 అప్రూవల్స్ తీసుకుంటారు. ఎందుకంటే రేపన్న రోజు వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక డాక్యుమెంటేషన్ చేసుకొని ఎందుకు పర్పస్ రాసుకొని, స్టోర్ మేనేజర్, సూపర్వైజర్, లేకపోతే మనం లేని షోరూమ్స్ లో ఎంప్లాయీస్ కొంచెం మిస్యూసేజ్ జరగకుండా. మేజర్ ఇక్కడ శారీ ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇదేంటంటే సార్, కస్టమర్ని కింద కూర్చోబెట్టేయటం, చేపల మీద చిన్న చిన్న స్టూల్స్, గుంపులుగా పరుపులు కూర్చోబెట్టేసి చాలా ఇన్కన్వీనియన్స్ సార్. ఈ రోజు అంటే అనకూడదు కానీ ఎవరు కింద కూర్చునే పొజిషన్ లేదు సార్. అంటే పెద్దవాళ్ళు అట్లీస్ట్, అంటే పెళ్ళిళ్ళకి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్, వాళ్ళకి 22 years 25 years పాప ఉంటే వాళ్ళ ఏజ్లో ఉంటారు, 45 years 50 yearsలో ఉంటారు. సో వాళ్ళు రావాలి అంటే ఆ హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు వచ్చారు సార్, ఫ్యామిలీ అక్కడ షాపింగ్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు మిగతా. సో ఆ ఫ్రీడము, ఇది ఇవ్వడానికి వారాహిలో చాలా ప్రయత్నం చేసాం. ఇంకోటి ఒక్క శారీ సెలక్షన్ అవ్వాలి అంటే 10 మంది డెసిషన్ సార్. మీకు తెలిసిందే, నరాలు కట్ అయిపోయే
ఉత్కంఠ నడుస్తుంటుంది, ఒక T20 మ్యాచ్ నడుస్తూ ఉంటుంది, ఇది నచ్చుతారు అది నచ్చుతారు. సో వీళ్ళందరికీ తగ్గట్టు డిజైనర్స్, స్టాఫ్, మేనేజర్స్, సూపర్వైజర్స్, ఇది ఒక పెద్ద టీం వర్క్ అనమాట. ఒక టీం నడిస్తే ఎలా అయితే క్రికెట్లో టీం అందరూ కలిస్తే మ్యాచ్ గెలుస్తారో, ఒక శారీ సెలక్షన్ చేయించి బిల్ వేసి బయటికి పంపించామంటే ఒక టీం వర్క్ నడిచినట్టే, ఒక T20 మ్యాచ్ గెలిచినట్టే. లేడీస్ శారీ సెలక్షన్ అంటే మీకు తెలియదు కదా నాగరాజు, పానిపట్టు యుద్ధం అనమాట. సో దాంట్లో మేము గెలవగలిగాం. బేసికల్లీ స్పందన టేస్ట్ కూడా అలా ఉంటుందండి, కొంచెం మోడర్న్ ప్లస్ వింటేజ్ రెండు మిక్స్ చేసి కలయికగా చేసాం. అందుకే మీరు షోరూమ్ చూస్తే కూడా షోరూమ్ బయట అంతా కూడా అజంతా ఎల్లోరా థీమ్తో వింటేజ్గా ఉంటుంది, లోపలికి వస్తే మీకు మొత్తం మోడర్న్ ప్లస్ వింటేజ్ రెండు చాలా అద్భుతం అండి. అంటే కస్టమర్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారంటే మీ యొక్క స్టాఫ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఏం చేస్తారు సార్? మనకి రాగానే ఏ షోరూంలో ఉంటుంది అనేది నాకు తెలియదు, కానీ మన షోరూంలో అయితే మనకు ఇద్దరు వెల్కమ్, సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ చెప్పి లిఫ్ట్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర మళ్ళీ ఇంకొక పర్సన్ రిసీవ్ చేసుకొని ఆ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఆ ఫ్లోర్లో ఉన్న వెల్కమ్ వాళ్ళకి ఆ ఫ్లోర్లో ఉన్న రిసీవర్కి అప్పచెప్తారు. ఆ రిసీవర్ వెళ్ళి మళ్ళీ సేల్స్ పర్సన్ మేనేజర్కి అప్పచెప్పి కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చిన తర్వాత 5 నిమిషాలు ఫస్ట్ కన్వర్జేషన్ జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి మేడం, ఎలా ఉన్నారు, బాగున్నారు, ఏం తీసుకుంటున్నారు, దాని తర్వాత శారీస్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ అంతా కూడా ఈ బిల్డింగ్ ఆఫ్ ద కనెక్షన్ విల్ స్టార్ట్, అంటే ఒక రిలేషన్ బిల్డ్ చేసుకుంటారు ఫస్ట్, తర్వాతే శారీ. ఇప్పుడు మనం ఈ లొకేటెడ్ ఏదండి ఇది? సార్ ఇది వచ్చేసి విజయవాడ MG రోడ్లో ఆపోజిట్ టు KFC, బిసైడ్ HDFC. ఓకే, అంటే మెయిన్ రోడ్డుకి ఫస్ట్ బిట్ సార్. ఎందుకంటే పార్కింగ్ కోసం తీసుకున్నాను. మెయిన్ రోడ్లో చాలా ప్లేసెస్ ఉన్నా కానీ ఒక ఫ్యామిలీ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా లోపలికి వచ్చి ఒక 10 మంది ఒక వెహికల్ నుంచి దిగడానికి 6 నిమిషం కూడా ఆపనేరు సార్ MG రోడ్ వెహికల్. సో అందుకని ఫస్ట్ బిట్ అయితే మనకు కన్వీనియన్స్ ఉంటుంది. ఒక 200 కార్ పార్కింగ్లు ఉంటాయి, కస్టమర్స్కు కూడా 200 కార్ పార్కింగ్స్, 365 days లంచ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం మేము కస్టమర్స్కి. చాలా షోరూమ్లకు వెళ్తే కాఫీ టీలు ఇవ్వడమే గగనము, మీరు కాఫీ టీలు ఇచ్చారు, కూల్ డ్రింక్ అవసరం కూల్ డ్రింక్ ఇస్తున్నారు, లంచ్ ప్రొవైడ్ చేయడం ఏంటి నాకు అసలు కాదు సార్. ఇది మనము సార్ మీరు ఆలోచిస్తే మన పాత రోజుల్లో కూడా ఒక పెళ్లి పర్చేస్కి సిటీకి వెళ్తే వాళ్ళు కారు మాట్లాడుకొని సిటీకి వస్తారు సార్. సిటీకి వచ్చినప్పుడు కరెక్ట్గా 12 తక్కువ రారు, ఎందుకంటే పొద్దున్నే షోరూమ్కి వెళ్తే బోని అవ్వకపోతే తిడతారు, కొనుక్కోకుండా వెళ్తేనే. వాళ్ళు వచ్చేది 12-12:30 అయింది, కరెక్ట్గా 1:32 అవగానే కడుపులో గంట కడతా ఉంటుంది తినాలి. పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైందంటే బయటికి వెళ్ళి వద్దాం అనిపిస్తుంది. దాంట్లో స్వలాభం కూడా ఉంది సార్. ఒకటి సర్వీసు, ఒకటి స్వలాభం. స్వలాభం ఏంటి అంటే బయటికి వెళ్తే 4 షోరూమ్లు కనపడతాయి, మన దగ్గర వచ్చిన రారు. అది పచ్చిగా ఒప్పుకుంటాను, వ్యాపారస్తుంది కదా, నేనే సర్వీస్ చేయట్లేదు. సెకండ్ ఇంకోటి ఏంటంటే నాకు రైస్, 4 కర్రీలు, ఒక సాంబారు, ఒక ఫ్రై, ఒక పెరుగు ఇటర్లో ఎంత లాసం, ఎంత నష్టం అవుతుంది సార్? నష్టం కాదు, అది తిన్న వాళ్ళు కూడా ఇంకో 10 మందికి చెప్తారుగా. సో డైలీ మినిమం ఈ రోజు కూడా 50 మంది ప్లస్ ఒక్కొక్క షోరూంలో సార్. అంటే జూబ్లీ హిల్స్, కూకట్పల్లిలో అయితే 50 మంది తక్కువ ఏ రోజు భోజనం చేయలేదు. నేను ప్రతిరోజు 50 మందికి ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ అంతకంటే ఎక్సెస్ ఉంటే నేను అందుకే సార్ క్యాటరింగ్ సర్వీసెస్ కాదు, దానికి కూడా ఒక ఇప్పుడు మిమ్మల్ని నెక్స్ట్ కిచెన్కే తీసుకెళ్తాను సార్. ప్రతి స్టోర్లో నేను కిచెన్, ఇక్కడైతే ఇండస్ట్రియల్ కిచెన్ పెట్టేశాను. ఓకే, 100 మందికి భోజనాలు వస్తారు. ఎందుకంటే విజయవాడ మణిదీప్ గారు వారాహి షోరూమ్ అంటే నాకు గుంటూరు, నేను గుంటూరు వాసిని, ఈస్ట్ వెస్ట్ ఎక్కడి నుంచో వస్తారు. అక్కడ సిటీ కంటే కూడా ఇక్కడ అవసరం సార్. ఇక్కడ భోజనాన్ని ఒక గ్రాండియర్గా డైనింగ్ ఏరియా అంతా రెడీ చేస్తున్నాము. సో ఫస్ట్ షోరూమ్ నిన్నే రెడీ అయింది, కిచెన్లో లైవ్గా ప్రిపేర్ అవుతూ ఉంటాయి సార్. అదే మా స్పెషాలిటీ. మీరు Day 1 వచ్చినప్పుడు ఏదైతే సర్వీస్ ఇచ్చామో హైదరాబాద్లో, ఇక్కడ కూడా అదే మెయింటైన్ చేస్తున్నాం సార్. డైనింగ్ ఏరియా, కిచెన్, లంచ్ హాల్, క్యాఫ్టేరియా, ఓన్ ప్రిపరేషన్ సార్. ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ ఏమైనా ఇస్తున్నారో? ఈవినింగ్ అందరికీ పొద్దు నుంచి సార్. స్నాక్స్ అయితే దానికి సమయపాలన ఉండదు, పొద్దున్న నుంచి రాత్రి దాకా. ఇప్పుడు కొంచెం ఓపెనింగ్ కాబట్టి ఆ హడావుడిలో అందరూ కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నారని నేను కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. మండే అందరికీ ఎవ్రీ మార్నింగ్ నుంచి లెమనేడ్స్ కానీ, మాక్టైల్స్ కానీ, అన్ని రకాల కూల్ డ్రింక్స్ ప్లస్ స్నాక్స్, బటర్ మిల్క్, అది కూడా మా మెనూ మారుతూ ఉంటుంది సార్ సీజన్ బట్టి. ఇప్పుడు వచ్చేదంతా వింటర్, సో కొంచెం లైట్ డ్రింక్స్ అన్ని అట్లా. సో స్నాక్స్ కానీ అన్ని రకాలు మెయింటైన్ చేస్తూ ఉంటాం సార్. ఒకసారి పైకి వెళ్ళి మనం కిచెన్ చూడొచ్చా? ఎస్. స్టార్ హోటల్ టైప్ లో పెట్టేశారు మొత్తం కూడా సార్. ఇప్పుడు కూడా ఫ్రెష్ గా కస్టమర్స్ కి రెడీ చేయాలని ఉద్దేశం. అంటే ఇప్పుడు లంచ్ రెడీ, సమోసా, స్టార్టర్స్, నగెట్స్, చీజ్ బాల్స్, సో ఇవన్నీ కూడా వెజిటేబుల్ ఐటమ్స్ అన్ని కూడా
సో ఇవన్నీ రెడీగా కస్టమర్స్కి వేడివేడిగా కాఫీ, టీ, సో లైవ్గా కిచెన్లో వండి ఇక్కడంతా కూడా చెఫ్లు, దీనికి సపరేట్గా చెఫ్లు ఉంటారు అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇదేమి చారు కాస్తున్నారా? చారు కాస్తున్నారు సార్, వేడిగా ఉంది. అమ్మో ఇదేమి మసాలా సంథింగ్ ఏదో చేస్తున్నారు, సంథింగ్ ఏదో సార్ చేస్తున్నారు, మంచి టేస్టీగా. అక్కడైతే క్యాప్సికమ్స్ అన్ని, క్యాప్సికము. ఓకే, చాలా పెట్టారండి అన్ని. ఓ ఆలు. సో ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. ఆలు కర్రీ ఏమో, ఆలు ఫ్రై ఏమో చేస్తున్నారు. ఆలు క్యాప్సికమ్ కర్రీ అంటే ఈరోజు ప్రిపరేషన్. ఆలు క్యాప్సికమ్ చూడండి ఇదంతా కూడా. టమోటా రసం చాలా చూడండి, చూస్తేనే ఆకలి అవుతుంది నాకు. టమోటా రసము. ఇదంతా ఏంటండి? ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపరేషన్ కోసమా? చీజ్ బాల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం చూడండి మిషనరీ కూడా పెట్టేశారు. రైస్ కుక్కర్. రైస్ మంచి సోనా మసూరి, జీలకర్ర మసూరి అనుకుంటా, చాలా బాగుంది చూడండి. సోనా మసూరి, మళ్ళీ దొడ్డు బియ్యం కూడా కాదండి, సోనా మసూరి. చాలా చక్కగా అన్ని కూడా పెట్టేశారు అనమాట ఇక్కడ టేస్టీగా. ఫ్రిడ్జ్ కూడా అమర్చారు ఇక్కడ. ఓకే. ఫ్రిడ్జ్లో అన్ని చూడండి, నిజంగా కరెక్ట్ వాళ్ళు చెప్పినట్లుగా చూడండి. అన్ని మొత్తం పాల ప్యాకెట్ A to Z అన్ని పెట్టారు. శాండ్విచ్ బ్రెడ్స్. ఇక్కడ కూడా మొత్తం సెటప్ అంతా అండి. లైవ్ కిచెన్ వీళ్ళే ప్రిపేర్ చేస్తారనమాట. అంతా మొత్తం ఇక్కడ మనకు చూసి అర్థం అవుతుంది అనమాట. పార్సల్స్ తీసుకొచ్చి వీళ్ళు పెట్టట్లేదండి, వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు అన్నీ కూడా. వీళ్ళు నేనేమనుకుంటే పార్సల్స్ తెస్తారేమో అనుకున్నా, కాదు. ఇవన్నీ చూసి అర్థం అవుతుంది నాకు. వీళ్ళే ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు ఇంతమంది కుక్స్ని పెట్టి. అసలు ఈ ఆలోచన రావడమే ఒక గొప్ప వరం అండి. ఎలా వచ్చింది ఈ ఆలోచన మీద? ఎవరైనా చెప్పారు? అసలు బయట నుంచి ఎన్ని పార్సల్స్ అని తీసుకొస్తావు, ఎంతమంది కస్టమర్స్ వస్తారు అంచనా ఉండదు. మనది ఫంక్షన్ అయితే సార్ ఒక 500 మందిని పిలిచాము, ఒక 100 మందికి తగ్గినా బయట నుంచి అప్పుడప్పుడు ఒక రెడీగా ఉంటాము. అలా ఇది రెడీగా ఉంటేనే మనం అప్పటికప్పుడు ఇవ్వగలం వాళ్ళకి. సో ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకునేది కాదు కాబట్టి కింద కౌంటింగ్ని బట్టి పైన ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరూ రెడీ చెఫ్స్ అనమాట ఇక్కడ ఉండే వాళ్ళు. ఓకే. సో ఆయన అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? లోకల్ chefs. మీరు? North. I'm from north side. Yes, North Indian chef. My name is Prakash Gangavane. Yes. North India నుంచి వచ్చారన్నమాట. Basically we consider to our clients has to be give a good fresh hygienic food on time. That they make, they will be satisfied. Pehle he worked in Taj Krishna. Taj? Yes. Ekkada? I worked in before Taj Hotel, Marriott Hotels, and now I'm chef. Serious ga? ఆయన కాంటినెంటల్ అండి. సో హీ మేక్స్ అన్ని కైండ్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ సలాడ్స్. అంటే కొంతమంది మేము లంచ్ చేయము, సలాడ్ కావాలి, శాండ్విచ్లు కావాలి. సో కైండ్ ఆఫ్ ఇండో కాంటినెంటల్ స్టైల్ అంతా ఇతను ప్రిపేర్ చేస్తాడు. అతనంతా మన తెలుగు స్టైల్ రోటీస్, కర్రీస్ అన్ని. సో ఆవిడ రసం అసిస్టెంట్ చెఫ్, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ చెప్పాడు అయినా అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్కి క్వాలిటీతో పాటు శుభ్రత, ముఖ్యంగా శుభ్రత ఉండడంతో పాటు క్వాలిటీ టేస్టీ ఫుడ్ అందించడమే నా ఇది అని ఆయన చెప్తున్నాడు మొత్తము. అదే మనకు హైజీనిక్ అనమాట. మొత్తం కావాల్సింది శుభ్రంగా ఉండాలి. ఫస్ట్ కిచెన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఆయన చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత శుభ్రతతో వారాహి కిచెన్లో ఇక్కడ మొత్తం వంటకాలన్నీ కూడా ప్రిపేర్ అవుతాయని చూసామట. ఇక్కడ ఒకటే సార్ దీనికి కూడా ఆయనకు కూడా టేస్టింగ్ సెషన్స్, మన ఫుడ్ డిస్ప్లే సెషన్స్, సెలక్షన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా సెలక్షన్ చేస్తాం. సో వీళ్ళందరూ ట్రయల్స్ చేసి మనకు ఫుడ్ తినిపించి బాగుంది, మన ఉప్పు కారాలు మన సౌత్ తగ్గట్టు ఉన్నాయి, చప్పగా లేవు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మరి క్వాలిటీతో పాటు టేస్ట్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఆ టేస్ట్ మన సౌత్ టేస్ట్ ఇవ్వాలి కదా. మనకంతా కూడా మసాలాలు కారాలు అన్ని వేడివేడిగా రావాలి. సో అందుకని చెప్పి అన్ని టేస్టింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ మనకి జాబ్లో చిన్న అనుమానం ఉంది, అది రిలీజ్ చేసి ఇంటర్వ్యూ ముగించేస్తాను. మ్యారెట్ హోటల్, తాజ్ కృష్ణ అంటే చాలా పెద్ద పెద్ద హోటల్స్. ఇది కూడా చాలా బలంగానే ఉంటుంది. ఆయనకు తీసుకొచ్చారంటే ఎంత బలం పెట్టారండి, బాగానే బలంగానే పిండి దండిగా ఉంటుంది చూడండి. అంటే అంతమంది కస్టమర్స్ కు భోజనం పెట్టి ఆయన మైండ్ బాగుండాలంటే ఆయనకి అందేది ఆయనకి అందాల. ఎవరికి అందేది వాళ్ళకి అంతేనే వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేస్తారు. కాకా హోటల్లో పనిచేసే కుక్కుని కాదండి, ఏకంగా తాజ్ హోటల్, మ్యారిట్ హోటల్స్ లో స్టార్ హోటల్లో పనిచేసే చెఫ్. చెన్నైలో నుంచి, చెన్నై తాజ్ హోటల్ కదమ్మా, మహారాష్ట్ర పూణే తాజ్ హోటల్లో పనిచేసి ఆయన తీసుకొచ్చేసారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మందీప్ గారు మనస్ఫూర్తిగా వచ్చిన కస్టమర్కి ఫుడ్ ఎలా సర్వ్ చేస్తున్నారు. ఒక్క ఫుడ్ సర్వ్ చేయడం మీద క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ కూడా శుభ్రత అన్నీ కూడా
కలిపి మంచి ఫుడ్ని కస్టమర్కి అందించడానికి ఇంత మంచి షెఫ్లు తీసుకొచ్చారు. ఇప్పటివరకు చూసాం కదా షోరూంలో పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, గాగ్రా చోలీలు ఇలా చెప్పుకుంటూ పోతే 1000 రూపాయల చీర నుంచి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయల చీర వరకు నాణ్యతతో కలిగిన చీరల వరకు. అంటే ఇక్కడ లాభమే ఒక పరమావధిగా పెట్టుకోకుండా లాభాల విషయంలో సాక్రిఫైస్ చేసుకుంటూ కస్టమర్ సాటిస్ఫాక్షనే వాళ్ళకు ఒక పెట్టుబడిగా ముందుకు పోతున్నారు. అంతేకాకుండా చాలా షోరూంలో మనం వెళ్తుంటాం కదా, ఒక్కసారి చీర కానీ ఏదైనా తీసుకెళ్ళి 500 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు తీసుకెళ్ళి బయటికి వెళ్తే, గడప దాటి వెళ్తే మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా లేదని తెలియదు. కొన్ని షోరూమ్స్లో తీసుకున్న 1-2 రోజులు మాత్రమే, అది కూడా చికాకు పడి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒకటే ఆయన చెప్పిన ఒక గొప్ప వరము అందరికీ కూడా కస్టమర్లకి, ఒక్కసారి తీసుకెళ్ళినా నచ్చకపోతే ఎన్ని రోజులు తిరిగి తీసుకున్నా అంటే ఆ జాకెట్ పీస్ కట్ చేయకుండా ఉంటే నలిగినా కూడా తీసుకుంటాం. ఒకవేళ 20,000 రూపాయల చీర తీసుకెళ్ళినప్పుడు 30,000 నచ్చింది అనుకోండి, మళ్ళీ ఎక్స్చేంజ్కి వచ్చిండు అక్కడ ఉన్న 10,000 ఎక్సెస్ కట్టేస్తే సరిపోతుంది. లేదా 10,000 రూపాయల చీర నచ్చినప్పుడు 20,000 రూపాయల చీర అక్కడ ఎక్స్చేంజ్కి వస్తే వీళ్ళు 10,000 రూపాయలు వెనక్కి ఇస్తారు. అది కూడా సమ్ డాక్యుమెంటేషన్ చేసుకొని ఒక ఖచ్చితంగా కూడా వెనక్కి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంతటి సౌలభ్యం అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, అన్ని రకాల డిజైన్లు అంటే మహిళా మనులకు నచ్చే రంగు, మొత్తం డిజైను, చెరుగు, జాకెటు ఇవన్నీ బాగుంటేనే మహిళా మనులు ఒకే చోట చీరలు కొంటారనమాట. లేకపోతే 10 షాపులు తిరుగుతారు. ఆ 10 షాపులు తిరగలాల్సిన అవసరం లేదు మహిళలు, ఒక్క చోట. అది కూడా వారాహికి వస్తే చాలు. 10 షాపులు తిరిగితే ఎన్ని వెరైటీలు మీకు కనిపిస్తాయి, అన్ని వెరైటీలు కూడా ఒక వారాహిలోనే దొరుకుతున్నాయి. రండి, అన్ని షాపులతో పోల్చుకుంటే ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు మన వారాహి సిల్క్స్ ఎండి గారు. ఓకే, థ్యాంక్ యూ ఎండి గారు. కస్టమర్ దేవుళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు? సో ముందుగా ఫైనల్గా విజయవాడ వారాహి సిల్క్స్ 5.1 నిన్న తేజ సజ్జ గారు, మీనాక్షి గారి చేతుల మీద చాలా గొప్పగా ప్రారంభం జరిగింది. సో ఇంత ఇంటర్వ్యూ చూశారు కదా, మీరు కూడా ఒకసారి రండి, చూడండి, దాని తర్వాత మీ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. ఓకే, థ్యాంక్ యూ.